వర్షన్‌ని చూస్తాం. అంతకు ముందు వర్షన్‌ని చూస్తాం. అంటే అమ్మమ్మకి దగ్గరగా ఉన్నట్టే వాళ్ళ పిల్లలకి దగ్గరగా ఉన్నట్టే ఉంటుందనమాట. సో, మరి #90s అంటూ ఆల్రెడీ విన్ అయిపోయింది. మనందరి మన్నల్ని, మనందరి ఆశీర్వాదాల్ని, మనందరి టైమ్‌ని సొంతం చేసేసుకుంది ఈటీవీ విన్. సో, ఈటీవీ విన్‌లో 5థ్ జాన్ నుంచి మనందరిని పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుంది #90s అనమాట. సో, ఇది మిడిల్ క్లాస్ బయోపిక్ అంటున్నారు. డెఫినిట్‌గా మిడిల్ క్లాస్ కనిపిస్తూ ఉంది. ఆ మిడిల్ క్లాసే శేఖరం గారి ఫ్యామిలీ అనమాట. శేఖర్ గారి ఫ్యామిలీలో వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి 5థ్ జాన్ నుంచి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. జస్ట్ మీరు చేయాల్సింది ఈటీవీ విన్ యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడాల్సింది శివాజీ గారి గురించే. ఎందుకంటే రీసెంట్‌గా ఎవరు మాట్లాడినా ఓహ్! సారీ శివాజీ గారు అన్నాను నేను. శివన్న అనాలేమో మిమ్మల్ని. యెస్. శివన్న అనమాట. ఎందుకంటే ఒకప్పుడు వెండితెరలో ఆయన మనందరిని సొంతం చేసుకున్నారు. అక్కడ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకొని, అందించి దాని తర్వాత బుల్లితెరలో కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేశారని చెప్పాలి. ఫ్యామిలీస్‌కి ఆల్వేస్ దగ్గరగా ఉండి, సో, ఫ్యామిలీ అభిమానాన్ని సొంతం చేసుకొని శివాజీ నుంచి శివన్నగా మారారనమాట. సో, ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. ఇప్పుడు జాన్ 5 నుంచి ఈటీవీ విన్‌లో చూసినా కూడా మీరే కనిపిస్తారని అర్థమైపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ ఆదిత్య హాసన్, కమల్ హాసన్ గారికి ఏమన్నా రిలేటివా అండి మీరు? కాదా? శృతి హాసన్ గారికి కూడా కారాలా అయితే ఆయనకి కాకపోతే? ఓకే. సో, ఆదిత్య హాసన్ గారి దర్శకత్వంలో 'విరాట పర్వం' ఇలా ఎన్నో మంచి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన సురేష్ బొబ్బిలి గారి సంగీత సారథ్యంలో సో, ఈ సీరీస్ అనేది మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తుందనమాట. జనరల్లీ సీరీస్‌కి అందరం ఫాన్స్ అయిపోయాం రీసెంట్ డేస్‌లో. ఎందుకంటే సినిమా 2 గంటల్లో అయిపోతుందనుకుంటాము. బట్ సీరీస్ వస్తే ఇంకా మనం కంప్లీట్ అయింది. మన ఎంటర్‌టైన్‌మెంట్ అదేదైతే ఉంటుందో ఆ టైం అంతా కంప్లీట్ అయింది అన్నట్టు ఉంటుంది. సో, వాసుకి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సీరీస్ ద్వారా మనందరికీ కనిపించబోతున్నారు. అలాగే మౌళి, వసంతిక అండ్ రోహన్ ఈ సీరీస్‌లో మనకు కనిపించబోతున్నారు ఈ ఫ్యామిలీ మెంబర్స్‌గా. మరి ఆలస్యం చేయకుండా ఈ సీరీస్‌కి సంబంధించిన టీజర్ మనందరిని పలకరించడం జరిగింది. ఆ టీజర్‌ని మనం ముందుగా చూసేద్దాము. సో, టీజర్ ప్లే. ప్లే ద టీజర్. నాకు గూడా అదే అనిపిస్తుంది. మరెందుకురా నీకు? మీ ఇద్దరికి మంచి మార్క్స్ వస్తే నాకు కూడా మంచి మార్క్స్ వచ్చేయాలా? టీచర్ తమ పిల్లల్ని ఎంత ఆదర్శవంతంగా పెంచాలో వాళ్ళ నాన్న పెంచారు. రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డిపోయింది. అంకుల్ దొడ్డిపోయినారని చెప్పాడని. దొడ్డిపోయినప్పుడు దొడ్డిపోయినావు అని చెప్పా, గాంధీ చౌక్ పోయినావు అని చెప్తారా? సో, 90s కిడ్స్ అందరూ చాలా బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా! యాక్చువల్లీ యెస్. అయితే ఇప్పుడు మనం 'వెంకీ 75' అంటే దాన్ని మనం ఈటీవీ విన్‌లో చూడబోతున్నాం ఆ ప్రోగ్రామ్‌ని. అది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అండ్ చాలామంది సెలబ్రిటీస్‌ని కూడా చూసాము. అండ్ ఆ ఫంక్షన్‌కి సంబంధించిన హైలైట్స్‌ని మనం ఇప్పుడు చూసేద్దాం. 'వెంకీ 75' హైలైట్స్ ప్లే. వెంకీ 75 యాహ్! విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకి పండగ వచ్చింది రోయ్. సెలబ్రేటింగ్ వెంకీ 75. ఇన్ని రకాల వేషాలు వేసిన హీరో నా దృష్టిలో లేడు లేడు లేడు. సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ రఫ్ అడక్క
ఈ రోజు మనకు జరిగినటువంటి ఇంత అద్భుతమైనటువంటి సభలో అనగానే ఈయన లుక్ నువ్వేం చేస్తుంటారు అని అడిగితే నాకు తెలిసి చిరంజీవి గారు వెంకటేష్ గారు కాకుండా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ వచ్చే ముందు వాట్సాప్ లో చెప్పొచ్చు కదా ఇట్లా ర్యాగింగ్ చేస్తాం మిమ్మల్ని అని ప్రిపేర్ అయ్యి వస్తుండే. జామురాతిరి జాబిలమ్మ వయారి వాళ్ళు కళ్ళలో కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా అవతల వాళ్ళకి ఆనందం లభిస్తుంది, కానీ కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు. యాక్టర్ గా ఆయన చేయని సినిమా లేదు, ఆయన టచ్ చేయని జోనర్ లేదు. మీ అందరిలాగే నేను కూడా వెంకటేష్ గారికి వీరాభిమాన్ని. సినిమాల్లోకి వచ్చి ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే ఖచ్చితంగా అక్కడే ఉన్నాను. సెలబ్రేటింగ్ వెంకీ 75 ఈటీవీ విన్ లో ఈ కార్యక్రమాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూసేసుకోవచ్చు. సో ఎస్, ఈటీవీ విన్లో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అనమాట అలాంటి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ని. సో ఎస్, మరి న్యూ ఇయర్ అలా స్టార్ట్ అవుతుంది వెంకీ 75తో. దాని తర్వాత Jan 5 నుంచి మనకు వచ్చేసింది #90s అనమాట. సో ఎస్, ఇప్పటివరకు డైరెక్టర్గా వ్యవహరించిన నవీన్ మేడారం గారు దీనికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఆయన ప్రెజెంట్స్లో రాజశేఖర్ మేడారం గారి నిర్మాణంలో అండ్ ఆదిత్య హాసన్ గారి దర్శకత్వంలో అండ్ సురేష్ బొబ్బిలి గారి సంగీత సారథ్యంలో శివన్నని మనం చూడబోతున్నాం. అలా శేఖర్ అండ్ ఫ్యామిలీ మనందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు 5th Jan నుంచి. సో మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన ఒక పాట సురేష్ బొబ్బిలి గారు కంపోజ్ చేసిన ఒక పాట, అండ్ అంతేకాకుండా మయూరి అనే మ్యూజిక్ లేబుల్ ఏదైతే ఉందో అది 90sలో చాలా చాలా ఫేమస్ అనమాట. మళ్ళీ ఆ లేబుల్ని తిరిగి తీసుకొని రావడం, వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం, మళ్ళీ రీస్టార్ట్ దీంతోనే అవ్వడం. సురేష్ బొబ్బిలి గారికి దాన్ని కంగ్రాచులేట్ చేసేస్తూ మరి చిరు అన్న సాంగ్ని మనం ఇప్పుడు చూసేద్దాం. ప్లే ద సాంగ్. ఈటీవీ విన్ లో Jan 5 నుంచి కొత్త వెబ్ సిరీస్ #90s స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ టీజర్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నటువంటి ఈ వెబ్ సిరీస్ లోని ఒక లిరికల్ సాంగ్ ని రాణా గారు లాంచ్ చేస్తారు. Firstly, thanks to ETV for all the support. #90s song launch. చిరు 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 ఆశలు చిగురించెను గుండెలా మది తరగతి గది దాటని మాటూగను ఊయలా చిరు 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 చిగురాశలు చిగురించెను గుండెలా పద పదమని పాదాలను తరిమెను నీ వైపలా అయోమయం సదా ప్రియం సమస్తలో తడబడుతూ మనసే తరిమినదే వయసే తికమక వైనం అరెరే అరే అరే పై కడగలే భావాలు ఇదిగో ఇదిగిదిగో ఏమంటూ చెప్పను వరమై కలవరమై చిరు ఎదను తాకు ఈ మాయను అదని నేనిదని ఏమంటూ చూపలే మనసు మంగళం వయసు మంగళం చెలిమి మంగళం నీ ప్రేమ మంగళం మనసు మంగళం వయసు మంగళం చెలిమి మంగళం నీ ప్రేమ మంగళం అలసి సలసి కన్నుల కొసలో కలలే కంటూ వేచి చూడ సీతాకోకకు ఓ కబురేదో చెబుతూ నీకై నేను పంపనా ప్రకృతి కవితలో ఊపిరి నువ్వని నీకే తెలుసా నిలకడలేని నా మన
that's interesting. Chala interesting. I don't know whether you have watched the teaser. It's very, very Yes, I interesting. watched the teaser. I'm looking forward to the show. Thank you. Thank you, Andy. Thank you so much. Celebrating Venki 75. ఈటీవీ విన్లో ఈ కార్యక్రమాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూసేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ సాంగ్ అసలు మామూలుగా అంటుంటాం 90స్లో చాలా మంచి పాటలు వచ్చాయి పాడుకోవడానికి అండ్ అలాగే వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి అంటారు. #90s అని పెట్టి ఇంత మంచి పాటను అందించడం జరిగింది. సురేష్ బొబ్బిలి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మయూరి మ్యూజిక్ లేబుల్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. సో మీరు సూపర్ సక్సెస్ఫుల్గా ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు మరిన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా #90s ట్రైలర్ని చూసేద్దాం. ట్రైలర్ ప్లే ది ట్రైలర్. ఇంకా వాళ్ళకి వినపడదు. ఆపండి ఒకసారి, ట్రైలర్ ఆపండి 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 ఒకసారి, లైట్స్ ఆన్ చేయండి. వాళ్ళు ఆపుతారు. లిటరలీ నాకు అదే అనిపించింది. నేను సుమ గారు ఇద్దరం కలిసి హోస్ట్ చేస్తున్నామేమో అని. అండ్ యాక్చువల్లీ మంచి అకేషన్లో ఈ లాంచ్ అవ్వడం జరిగింది. అక్కడ సెలబ్రేషన్స్ వెంకీ 75 సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండే ఆ టైంలో ఈ సాంగ్ లాంచ్ రానా గారు చేశారు. థ్యాంక్స్ టు రానా గారు. ఎట్ ద సేమ్ టైం థ్యాంక్స్ టు ఈటీవీ విన్. సో అఫ్కోర్స్ ఈటీవీ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సంబంధించిన ఛానల్ అని చెప్పాలి. అక్కడ నుంచి వచ్చిన ఈటీవీ విన్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సిరీస్ని ఫిలిమ్స్ని అన్నిటిని అందిస్తూ అండ్ నిజంగానే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అని చెప్పాలి. సో ఇలానే ఈటీవీ విన్లో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి #90s అంటూ మనందరినీ ఒక సిరీస్ పలకరించబోతుంది. Jan 5th నుంచి. సేవ్ ద డేట్. చాలా ఈజీ, జస్ట్ ఈటీవీ విన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన టైంకి సమయానికి విలువనిచ్చే పోలేడంత కంటెంట్ని మీకు అందరికీ అందించడానికి ఈటీవీ విన్ సిద్ధంగా ఉందన్నమాట. '90s మెమరీస్ గురించి మనకి Q&A ఎలాగో ఉంది. మీరు మీ గోల్ స్పాట్ గురించి లేకపోతే మీ పార్క్ స్పాట్ గురించి సో ఏదైనా అడగచ్చు. మీ మీ ఫస్ట్ దానికోసం డైరెక్ట్ ఫస్ట్ నేను హీరోయిన్గా చేసి తర్వాత ఓకే. మనం మౌలి ఇప్పుడే వచ్చారు. ఇక్కడ 90స్లో పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే అంతకంటే ముందు పుట్టామని అడుగుతారేమో. పర్లేదు, వాళ్ళు కూడా 90s లాగే. మేము ఎవరు అక్కడ అమ్మాయి అసలు ఆగట్లేదు చెయ్యి. లిటరలీ 90సా? సీరియస్లీ? నేను 2000 అనుకున్నా. యా, ఆయన నేను 1990 అన్నానండి. ఓకే. సో యా, నేను ఆల్రెడీ లీడ్ ఇచ్చి వెళ్ళాను పక్కకి. మరి #90s మిడిల్ క్లాస్ బయోపిక్ ట్రైలర్ చూసేద్దాం. ప్లే ద ట్రైలర్. చూస్తా ఇంక నేను చెప్పేస్తా. చూస్తా మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తున్నా. చూస్తా మ్యాథ్స్ లో 100 వచ్చిన అబ్బాయి, సైన్స్ టీచర్ కొడుకు, ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. చూసినావా 100 out of 100. మన ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినా కూడా బాగున్నావమ్మా, బాగున్నావు బాబు అని అన్నాడు. ఏంది బేటా మీ అందరికి ఎందుకు లాంగ్వేజెస్ లో తక్కువ వస్తున్నాయి?
అంత స్ట్రిక్ట్ మా నాన్న. మమ్మీ వచ్చి పొద్దుగాల ఫ్యాన్ బంద్ చేసిందంటే గుడ్ మార్నింగ్ అన్నట్టు, రాత్రి టీవీ ఆపుతావో ఈపులు పలగాలంటే గుడ్ నైట్ అన్నట్టు. కృష్ణదేవరాయలు వంశం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. మా చెల్లి దివ్య అని చెప్తే కూడా ఒక్కదాన్ని పంపరు చూస్తా. నీ ఫ్రెండ్ వచ్చిందా? వచ్చిందమ్మా. జాగ్రత్త పో. ఇంక మా తమ్ముడు పండిత పుత్ర పరమశం అంటారు తెలుసా, నిన్న చిప్ప నుంచి ఆదిత్య ఇక్కడ. ఇంజిన్ వెనకాల భోగిలు పోయినట్టు మాలాగా మా తమ్ముడు కూడా చదవాలంటాడు మా నాన్న. చిన్నోడు మస్తు షార్నాడు బావా. అవురా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేనమ్మా అయ్యా స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ రూమ్. మా ఇంట్లో మీ ఇంట్లో కాదు చూస్తా. ఏం డాడీ ఎప్పుడు ఉప్మా చేస్తుంది? ఏంది? నీకు కావాలంటే తిను, లేకపోతే పో. డబ్బులు వస్తావా? వద్దురా, అసలుకే మీ నాన్న మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినా అని అడుగుతాడు. కావాలంటే రేపు స్కూల్లో కలుసుకుందాం. అరే ఎస్సు సిస్టర్ వచ్చిందిరా. చూస్తా చూస్తా, ఐ లవ్ యూ చూస్తా. ఇజ్జత్ తీసినోలే. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా, ఇప్పటి వరకు బుచ్చమ్మే చేసి మాట్లాడింది చేసి చూస్తా. క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ ని ఎంతసేపు అయినా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతున్నానన్నా. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎవరమ్మా? సుచిత డేవిడ్ పాల్. నాకే పాల్ తెలుసు. దిస్ సంక్రాంతి లెట్స్ గో ఫర్ నాస్టాల్జిక్ రైడ్. వండర్ఫుల్. వన్స్ మోర్. చూస్తా 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 ఇంక నేను చెప్పేస్తా చూస్తా. మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేరు గుర్తుండే చూస్తా. మ్యాథ్స్ లో 100 వచ్చిన అబ్బాయి, సైన్స్ టీచర్ కొడుకు, ఇట్లానే గుర్తుపెట్టుకుంటాడు. చూసినావా? 100 out of 100. పోనీ ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినా కూడా బాగున్నావమ్మా బాగున్నావు బాబు అని అన్నాడు. ఏంది బేటా మీ అందరికి ఎందుకు లాంగ్వేజెస్ లో తక్కువ వస్తున్నాయి? అంత స్ట్రిక్ట్ మా నాన్న. మమ్మీ వచ్చి పొద్దుగాల ఫ్యాన్ బంద్ చేసిందంటే గుడ్ మార్నింగ్ అన్నట్టు, రాత్రి టీవీ ఆపుతావో ఈపులు పలగాలంటే గుడ్ నైట్ అన్నట్టు. కృష్ణదేవరాయలు వంశం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. మా చెల్లి దివ్య అని చెప్తే కూడా ఒక్కదాన్ని పంపరు చూస్తా. నీ ఫ్రెండ్ వచ్చిందా? వచ్చిందమ్మా. జాగ్రత్త పో. ఇంక మా తమ్ముడు పండిత పుత్ర పరమశం అంటారు తెలుసా, నిన్న చిప్ప నుంచి ఆదిత్య ఇక్కడ. ఇంజిన్ వెనకాల భోగిలు పోయినట్టు మాలాగా మా తమ్ముడు కూడా చదవాలంటాడు మా నాన్న. చిన్నోడు మస్తు షార్నాడు బావా. అవురా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేనమ్మా అయ్యా స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ రూమ్. మా ఇంట్లో మీ ఇంట్లో కాదు చూస్తా. ఏం డాడీ ఎప్పుడు ఉప్మా చేస్తుంది? ఏంది? నీకు కావాలంటే తిను, లేకపోతే పో. డబ్బులు వస్తావా? వద్దురా, అసలుకే మీ నాన్న మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినా అని అడుగుతాడు. కావాలంటే రేపు స్కూల్లో కలుసుకుందాం. అరే ఎస్సు సిస్టర్ వచ్చిందిరా. చూస్తా చూస్తా, ఐ లవ్ యూ చూస్తా. ఇజ్జత్ తీసినోలే. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా, ఇప్పటి వరకు బుచ్చమ్మే చేసి మాట్లాడింది చేసి చూస్తా. క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ ని ఎంతసేపు అయినా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతున్నానన్నా. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎవరమ్మా? సుచిత డేవిడ్ పాల్. నాకే పాల్ తెలుసు. దిస్ సంక్రాంతి లెట్స్ గో ఫర్ నాస్టాల్జిక్ రైడ్. సూపర్.
చాలా చాలా బ్యూటిఫుల్ డైలాగ్స్, బ్యూటిఫుల్ టేకింగ్, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ యాక్టింగ్ అని చెప్పాలి. సో చాలా చాలా అద్భుతంగా ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మనకి హాసన్ పేరు బాగా తెలుసు అనమాట, వెరీ ఫేమస్. ఆదిత్య హాసన్ పేరు కూడా మనం ఈసారి నుంచి చెప్పుకుంటోంది, దీని తర్వాత నుంచి అర్థమైపోయింది అక్కడ. సో అందరూ నవ్వుతుంటే మాత్రం ఆయన మాత్రం చాలా దీక్షణంగా చూస్తూ ఉన్నారు. ఓ ఇప్పుడే వచ్చాడు చిన్నోడు, చాలా తెలివైనోడు. ఏ క్లాస్ బాబు? అలా స్ట్రైట్గా వెళ్ళి అలానే కదా డోర్ తీసుకొని లోపలికి వచ్చేసారు. బట్ ఎస్ చాలా అంతే, మిడిల్ క్లాస్లో ఉన్న ఆ బంధాలు, ఆ అనుబంధాలు, ఆ బాధ్యతలు, ఆ బాధలు, ఆ ప్రేమలు, వాటన్నిటి అది వేరే లెవెల్ అనమాట. సో అవన్నీ చూడడానికి దక్కుతుంది మనకి. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ అని పర్ఫెక్ట్ ట్యాగ్లైన్ పెట్టారని చెప్పాలి. అండ్ ఎస్, ఎస్పెషల్లీ నాకు డైలాగ్స్ చాలా చాలా నచ్చేసాయి. వీడైతే ఏంటి ఒక్క నిమిషం కూడా బ్లాక్ బోర్డ్ని చూడలేవు నువ్వు, ఎందుకంటే అది బ్లాక్గా ఉంటుంది కాబట్టి చూడలేకపోతున్నాడు అనమాట. సో ఎస్, మనం వేదిక మీదకి టీం అందరినీ ఇన్వైట్ చేద్దాము. ఓకే అండి, అది పెట్టాలి, ఫోకస్ అవ్వాలి, దాని తర్వాత పిలుద్దాము. బట్ సో మెమరీస్ అన్నీ ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టు అయింది 90s కిడ్స్కి కదా, ఏమంటారండి? ఓ మీకు 90sకి సంబంధం లేదు కదా. లేదండి, ఆయన అందరివాడు. ఓకే, సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ సిరీస్ని జాన్ 5th నుంచి ఈ సంక్రాంతికి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈటీవీ విన్లో. ఈటీవీ విన్ యాప్ని అర్జెంట్గా డౌన్లోడ్ చేసేసుకోండి, చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసేసుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 31st మనకి వెంకీస్ 75 వస్తూ ఉంటాయి. అండ్ జాన్ 5th నుంచి #90s మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఓకే, ఫోకస్ డన్ అంటే పిలిచేద్దాం. సో ఎస్, నవీన్ మేడారం గారు వచ్చారా? రాలేదు. ఓకే, అదే నాకు కనిపిస్తారు, నాకు తెలుసు కదా అనుకున్నాను నేను. డైరెక్టర్గా మనకి నవీన్ మేడారం గారు తెలుసు, బట్ ప్రొడక్షన్లో ఈ సిరీస్ని మనందరికీ అందించడం జరుగుతుంది. అండ్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ మేడారం గారు ఉన్నారు ఇక్కడ. యా, వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. యూ పెయిడ్ నో, అందుకే అరుస్తున్నారు వాళ్ళందరూ. సో మరి యా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము కమల్ హాసన్ గారిని, శృతి హాసన్ గారి, కానీ ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ టాలెంట్తో మాత్రం సంబంధం ఉంది అంటూ #90sని డైరెక్ట్ చేసి ఈ సిరీస్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ఆదిత్య హాసన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఫ్రేమ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నిజంగానే 90s గోడలు, 90s లుక్, 90s లైటింగే కనిపిస్తూ ఉందన్నమాట అక్కడ. సో అజీం మొహమ్మద్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, డిఓపి ఆఫ్ దిస్ సిరీస్. అజీం వచ్చారా? రాలేదా? ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు ఆయన. ఓకే, ఆ డైరెక్టర్ గాంధీ గారు ఉన్నారా? వారు ఉంటే వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ మంచి మంచి చిత్రాలకి ఈ మధ్యకాలంలో నేను గాంధీ గారిని బ్యాక్ టు బ్యాక్ కలుస్తున్నాను యాక్చువల్లీ. సో గాంధీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ సిరీస్ ద్వారా ఫస్ట్ టైం ఎడిటింగ్ చేశారు శ్రీధర్, రైట్? సో శ్రీధర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినోద్ నాగుల, వారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి, వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షర్వీన్, వారిని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. సో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. మరి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చి అండ్ ఇప్పుడు ఇంత మంచి సిరీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాము అండ్ పాట విన్నాము. దీని ద్వారా మయూరి మ్యూజిక్ లేబుల్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి తీసుకొచ్చిన మన సురేష్ బొబ్బిలి గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది సిరీస్. అండ్ సో రోహన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వినయ విద్యారామాలో చూసాము, మళ్ళీ ఇరగదీస్తాడు ఈ అబ్బాయి. అండ్ దివ్యాగా ఈ సిరీస్ ద్వారా మనందరి ముందుకి రాబోతున్న వసంతిక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ రఘుగా మనందరినీ పలకరించబోతున్న మౌలి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వాసుకి గారు ఇంకాసేపట్లో జాయిన్ అవుతారు. వచ్చారా? లేదు కదా? ఓకే, ఇంకాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ మరి మనందరికీ తెలిసిందే ఆయన సినిమాలు, ఆయన కామెడీ టైమింగ్, ఆయన సూపర్ సక్సెస్ఫుల్ లిస్ట్. వెండి తెర ద్వారా మనం టికెట్ తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట ఒకసారి చూడడానికి. కాదు, మేము మీ ఇంటికే వచ్చి ఎంటర్టైన్ చేస్తాను అండ్ నేనేంటో చూపిస్తాను అంటే ఆ హౌస్ నుంచి మనందరి హౌస్ల్లోకి వచ్చారు, మనందరి మనసుల్లో ఆల్రెడీ ఉన్నారు. సో శివన్న, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శేఖర్గా
శేఖర్ ఫ్యామిలీని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ని మనందరికీ అందిస్తున్న శివాజీ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. ఫస్ట్ ఒక పిక్, అందరూ నా వైపు కాకుండా ఫోటో వైపు చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే వెనకాలన్న సురేష్ బొబ్బిలి గారిని ముందుకి. ఓకే, ఛానల్స్ ఉన్నాయండి. సేమ్ అదే సేమ్, మీరు అటు చూడండి. ఓకేనా? ఇంకా ఓకే, డన్. ఓకే, సో ఫస్ట్ మనం ఎవరితో మొదలు పెడదామంటే రాజశేఖర్ బేడారం గారితో మొదలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. సో రండి ముందుకి. హలో అండి, అందరికి నమస్కారం. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ప్రతి 90s కిడ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా కనెక్ట్ అవుతుందండి. సారీ మర్చిపోయాను. పర్లేదండి, పర్లేదు. యా. సో రిలీజింగ్ దిస్ 5th of January, please do watch #90s on ETV. థ్యాంక్ యూ. సో చెప్పాల్సిన కంటెంట్ అంతా ఆయన చెప్పేశారు. ఏదో ఓకే, ఫస్ట్ టైం కదా, నో ప్రాబ్లం అండి. యాక్చువల్లీ మొదటిసారి అలానే మొదలవుతుంది. తర్వాత నేను మైక్ ఇమ్మన్నా ఇవ్వరు మీరు. యాక్చువల్లీ ఏమంటే టైం అయిపోతుంది, వేరే వాళ్ళు మాట్లాడాలన్నా ఇవ్వరు అనమాట. అది జరుగుతుంది, బట్ అది జరగాలని తొందరగా కోరుకుంటున్నాను నేను. బ్యాక్ టు బ్యాక్ మీరు ఇలా ప్రాజెక్ట్స్ తీసుకుని రావాలి మా ముందుకి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఆ డైరెక్టర్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఆయన నాకు తెలుసు నేను వారికి మైక్ ఇస్తానని. సూపర్ కూల్ షర్ట్లో ఉంది గాంధీ గారు, రండి. అందరికి నమస్కారం. ఆదిత్య గురించి చెప్పాలి, ఏం చెప్పాలన్నా నేను. ఆదిత్య అనుకునేవాడు ఇతను పెద్ద ఆర్ట్ డైరెక్టరు, అతను ఎట్లా అప్రోచ్ చేయాలి, సినిమాలు చేసి బిజీగా ఉంటాడు. కానీ ఫస్ట్ అతని మనసులో బాగా పెద్ద సందేహం ఉండేది. ఓ రోజు ఇలానే ఒక 2-3 times కాల్ చేశాడు కానీ కలవలేకపోయాను.
లాస్ట్ ఓ రోజు కలిసాం. కలిసినప్పుడే ఎప్పుడైతే కథ చెప్పాడో ఐఎమ్ రియలీ లే బ్రో నేను చేస్తున్నా ఇది, లే ఖచ్చితంగా ఇది నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది 90s, నేను కూడా 90sలో పెద్ద అది ఏమంటారు సార్ అది దగ్గర రాసేస్తారు. 90sలో అవన్నీ నేను నా లైఫ్లో ఏం జరిగింది అంటే కంటిలో కనబడుతుంది మనోడు చెప్తుంటే. మా ఫాదర్తో ఎలా ఉండేవాడిని, మన ఎగ్జామ్స్ది అది ఎలా ఉండేది అవన్నీ చూసే వరకు లేదు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు చెప్పాడు. బ్రదర్ నాకు ఒక 10 minutes కావాలి టైం అన్న. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చా. ఆ తర్వాత పూర్తి చెప్పినప్పుడే నా లైఫ్లో జరిగినాయి, మా ఇంట్లో ఏం జరిగింది, నేను మా సిస్టర్తో ఇలా ఉండేవాడిని, మా బ్రదర్తో ఇలా ఉండేవాడిని, మా ఫాదర్తో ఇలా ఉండేవాడిని. మా మదర్ కూడా ఎప్పుడు ఉప్మానే వేసేది ఇంట్లో. మేము కాకుండా వేరే చేస్తే బాగుండేది కదా అంటే అప్పుడు మా అమ్మ మీరు పెద్ద రాజుల వంశం మీకు అన్నీ కాదని మా మదర్ అనేది. అవన్నీ బాగా నచ్చాయి. దానికి తోడు ఒక శివన్న, ఇంకా అన్న గురించి చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసు. తర్వాత వాసుకి మేము, తర్వాత కిడ్స్ దే హ్యావ్ డన్ గ్రేట్. కానీ మళ్ళీ ఒకసారి 90sకి వెళ్తాం దీనివల్ల. అంటే 90s వాళ్ళు ఉన్నారా? యా డన్. అలానే మన డిఓపి అజీమ్ భాయ్ మాకు ఎలా ఉండే అంటే లొకేషన్ చాలా కంజెస్టెడ్గా ఉండేది. దాన్ని ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అంటే లేదు బ్రో ఇలా వెళ్దాం అని ఆ విధంగా. అలాగే మన సురేష్ బొబ్బిలి గారు గుర్తుపట్టలేకపోయాను అన్న మ్యూజిక్ విషయంలో కానీ. అలానే మన ఎడిటర్ శ్రీధర్, కాస్ట్యూమ్ గారు శ్రీదేవి, తర్వాత బ్రదర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. అసలు ఫాదర్ క్యారెక్టర్ అయితే అసలు మా ఫాదరే కనపడ్డాడు. మా ఫాదర్ ఇదే సాయంత్రం వస్తే హోంవర్క్, తర్వాత ఎగ్జామ్స్ వస్తే చెక్ చేయడం, ఇవన్నీ చాలా ఉన్నది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవీన్ మేడారం గారు, అలాగే ఈ టీవీ విన్ బ్యాచ్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంచెం మాట్లాడడం. అవును, ఫస్ట్ గాంధీ గారికి మైక్ ఇచ్చినప్పుడు అసలు ఇంత మాట్లాడేవారు కాదనమాట. చూసారా, ఇప్పుడు రాజశేఖర్ గారికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ నేను కూడా అని. యా, సో ఐ రిక్వెస్ట్ ఎడిటర్ శ్రీధర్ గారు ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. నాకు తెలుసు యాక్చువల్లీ ఇది ఎడిటర్లు ఎప్పుడు మైక్ ఇద్దాం అనుకున్నా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు స్పీచ్ని. ఐ నో దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాస్ట్యూమ్స్ శ్రీదేవి గారు. అరే మీరన్నా మాట్లాడతారేమో అనుకున్నాను నేను, మీరు కూడా మాట్లాడేదా? ఓకే. డిఓపి గారు ఉన్నారు ఇక్కడ, ఇంకా వారు వస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షర్విన్, ఆయన కూడా ఏం మాట్లాడట్లేదా? ఎవరు మాట్లాడతారో మీ పేరు మీరే చెప్పండి, బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. లేదు, ఆదిత్య గారిని ఒక్క నిమిషం ఆపుదాం మనము. ఒక్క నిమిషం ఆపుదాం మనము. అండ్ ఐ రిక్వెస్ట్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సాయి కృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ విజిట్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. సో మీ కథ, మా కథ, మన కథ ఒకసారి తెర మీద చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండే సిరీస్ అండి ఇది. హై ఆన్ రిలేటబిలిటీ, షేరబిలిటీ ఫ్యాక్టర్ మీద దర్శే సిరీస్ ఇది. సో మీకు ఇంట్లో మీ నాన్నగారు ఎలా ఉంటారు, మీ మదర్ ఎలా ఉంటారు, మీకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటారు, అన్నయ్య ఉంటే ఎలా ఉంటారు, ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుంది. సో వెరీ లైట్ హార్టెడ్ హ్యూమర్, మన ఇంట్లో మన ఫ్యామిలీ జరిగే కథ ఈ సిరీస్ బేసికల్లీ. సో ఇది Jan 5th ఈటీవీ విన్లో ప్రీమియర్ అవుతుందండి. ద ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఉంటుంది, అందరూ చూసేయచ్చు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇట్ బి ఆన్ ద పెయిడ్ వాల్, మీరు పేజెస్ వాచ్ చేయాల్సి వస్తుంది. సో ఈ సిరీస్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఆదిత్య వచ్చి కథ చెప్పడం జరిగింది. సో వెరీ యంగ్, టాలెంటెడ్, సెన్సిబిలిటీస్ హైగా మ్యాచ్ అయిన ఒక డైరెక్టర్ ఆదిత్య. సో ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్, ఎవ్రీ మైన్యూట్ క్యాప్చరింగ్ అంతా వెరీ పర్ఫెక్ట్లీ క్యాప్చర్ చేసినారు. తర్వాత ఎప్పుడైతే కాస్టింగ్ గురించి డిస్కస్ చేసినామో ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. సో ఈ కాస్టింగ్ ఆప్షన్స్ ఇద్దరు కలిసి డెవలప్ చేసింది, ఈటీవీ అండ్ ఆదిత్య కలిసి. సో శివాజీ గారు, వాసుకి గారు, అండ్ ఫెంటాస్టిక్లీ మౌలి అయితే వెరీ మెనీ ఆప్షన్స్ ఎతికిన తర్వాత వీ గాట్ మౌలియన్ అండ్ రోహన్ అండ్ వాసుకి కూడా. సో ఇది ఒక
నేను ఏం చెప్తానంటే లాస్ట్కి ఒక మాట చెప్తాను ముగించేయడానికి. ఒక రీసెంట్ టైంలో మీరు చూడలేనటువంటి చూడలేని సినిమా సిరీస్లన్నీ ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెంటాస్టిక్ సిరీస్ ఇన్ ద లైక్ ఒక డెకేడ్ అని చెప్పొచ్చు, నేను ఆ మాట చెప్పొచ్చు. సో ఇట్ బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ అని చెప్పను, యుల్ లవ్ ఇట్ ఆల్, యుల్ లవ్ ఇట్. దిస్ సిరీస్ ఇస్ గోన్ బి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ నాస్టాల్జిక్ రైడ్ ఉంటుంది మీకు. సో దట్స్ ఆల్ అండ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ మోర్ పర్సన్, శివాజీ గారు. నేను శివన్న అనొచ్చేమో మరి, శివన్న. సో అది అంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివన్న. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సారీ, I just wanted to mention ETV Win team who worked very hard for this series అండి. Kishore, Bhavishya, both of the creative producers who worked on this series, and they bought a series here, and they did a fabulous job coordinating with director gani, producer gani, and all the creatives which you see here was designed and made by them, and their thought process was in. And also one more person who always behind these things is Mahalakshmi, who మనకు ప్రెస్ మీట్లో కూర్చొని ప్రెస్ మీట్ అంతా అరేంజ్ చేయడం, ఈ మార్కెటింగ్ అంతా కోఆర్డినేట్ చేస్తుంది. షీఈ్ మహాలక్ష్మి. షీఈ్ 23 years old. సో ఆల్ 90s కిడ్స్ ఒక 90s సిరీస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. సో ఎస్, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన వాసుకి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక ఫోటో కోసం ప్లీజ్, వాసుకి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి. సో ఫ్యామిలీ ఫోటో శివాజీ గారు, అలాగే డైరెక్టర్ కూడా, ఈ ఫ్యామిలీ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయిన డైరెక్టర్ గారిని కూడా అక్కడే ఉండాల్సిందిగా. సురేష్ బొబ్బిలి గారు ప్లీజ్. రాజశేఖర్ మేడారం గారు కూడా జాయిన్ అవ్వాలి. అండ్ ఈటీవీ విన్ బిజినెస్ అండ్ కంటెంట్ హెడ్ జాయిన్. డిఓపి అజీం గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. ఒక్క నిమిషం. యా, ఓకేనా? యా, ఓకే. సో ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ముందుగా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటాను, మీరు కొంచెం పాడన్ మీ, బికాజ్ చాలా లిస్ట్ ఉంది థ్యాంక్స్ చెప్పడానికి. ఐ విల్ కంప్రైజ్ ఇట్. సో ఇదివరకు ఒకసారి ఇలాగే ప్రెస్ మీట్లో కలిసినప్పుడు ఒక ప్రామిస్ చేశాము ఈటీవీ తరపు నుంచి, మన ఇంట్లో కథలు ఇవన్నీ చూస్తూ ఉంటారు మీరు అని చెప్పి. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాం. అలాంటి ఒక మన ఇంట్లో కథే 1990s. సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ స్పెషల్ అండి ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. లైక్ ప్రతి ఒక్కరం చాలా కొన్ని విషయాలు చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం త్రూ అవుట్ అవర్ లైఫ్. అరే ఆ టైంలో మేము అది చేసాం కదా, ఆ టైంలో ఇది చేసాం కదా అని. త్రూ అవుట్ అవర్ లైఫ్ వీ విల్ కీప్ చెరిషింగ్ ద మూమెంట్. అలాంటి ఒక మూమెంటే మా అందరికీ అటు ఈటీవీ 90s ఈజ్ వన్ సచ్ మూమెంట్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఇది పాసిబుల్ కావడానికి కారణం మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు, అలాగే మా బాపిరెడ్డి గారు
who are the major pillars behind the biggest support system of ETV. And thank you very much, sir. మీకు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక స్మాల్ థింగ్ అండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే శివాజీ గారు బిగ్ బాస్కి వెళ్ళారు, సో ఆ బిగ్ బాస్ క్రేజ్ మనం యూటిలైజ్ చేసుకుంటూ 90s ప్లేస్ చేసాం అనుకుంటున్నారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కథ ఆదిత్య వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చిన చాయిస్ శివాజీ గారు. ఆయన షూట్లోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది బిగ్ బాస్కి వెళ్తున్నారని, విచ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఒక చిన్న కోపం ఉండేది మాకు, ఎందుకు 10 years సినిమాల నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి. బికాజ్ యు ఆర్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ యాక్టర్స్ లైక్ విజయ్ సేతుపతి గారు ఇలాంటి వాళ్ళతో యు ఆర్ ఆన్ పార్. సార్ వెల్కమ్ బ్యాక్ సార్. ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈజ్ యువర్ న్యూ బిగినింగ్ అగైన్. సో అక్కడికి ఇక్కడికి 30 kgs తగ్గుంటారు, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్గా ఆదిత్య గారికి, అలాగే డైరెక్టర్ ఆదిత్య గారికి, నవీన్ మేడారం గారికి. నవీన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. I know what you have done for this film, and congratulations on your new debut as well. Thank you very much. And Bannu, Rajshekhar Medaram garu alias Bannu, thank you very much Bannu. Gandhi gariki, alage music director, the biggest support, Suresh Bobili gariki, thank you very much. Yeah, next was the order in the mind lo. So Suresh Bobili garu, సురేష్ బొబ్బిలి గారు బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే ఒక విజువల్ మేము బేసిక్గా రఫ్ కట్ చూసినప్పుడు చాలామంది రఫ్ కట్ చూడగానే చాలా డిసప్పాయింట్ అవుతారు ఇలాంటి మాటలు అంటారు. బట్ రఫ్ కట్ చూసినప్పుడే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, వెరీ ఎలేటెడ్, ఓకే వీ మేడ్ ద రైట్ మూవ్ అని. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సురేష్ బొబ్బిలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అజీమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అజీమ్ గారు ఇప్పుడు గూఢచారి 2 చేస్తున్నారు. సో బీయింగ్ సచ్ అ హ్యూజ్ డిఓపి ఇన్ ద మార్కెట్, హీ అగ్రీడ్ టు డూ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And ETV team, Sai Krishna ki, thank you so much. And Bhavisha and Kishore, who are the major pillars behind this entire process, thank you very much. And Ma'am Vasuki ma'am, thank you so much. I was so scared, మీరు ఇంకా రాలేదు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఎలా అని. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఆన్ ఫస్ట్ డే మీరు కిచెన్ సీన్ ఎప్పుడైతే చూసానో ఐ స్టిల్ రిమెంబర్, వీ వర్ జంపింగ్ అవుట్ ఆఫ్ జాయ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫైనల్గా ఒక మాట, సారీ, మౌలి అండ్ మై ఫేవరెట్ రోహన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ దివ్య. సో అండ్ వినోద్ గారు అండ్ ఎవ్రీవన్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు మాత్రం దయచేసి మీ అందరు ఫ్యామిలీస్తో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చూడండి, ఎందుకంటే తర్వాత మీరే చూస్తారు, మేము అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ సో అదే శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అగైన్. సార్ దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్ సార్, ఇంకా మనం చాలా చేస్తూనే ఉండాలి. సో 90s ఈజ్ గోయింగ్ టు బి ఎ లాంగ్ సిరీస్ అండి, అంటే మల్టిపుల్ సీజన్స్ వస్తాయి, కానీ అది రావాలంటే మీ అందరు ఫస్ట్ సీజన్ సపోర్ట్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజీమ్ మొహమ్మద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, డిఓపి. సో ఇప్పుడు తెలుస్తుంది ఆయన కెమెరా ముందుంటే ఆబ్వియస్, బ్యాక్ ఉండడమే చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ ఆదిత్య, నరేట్ చేసి నన్ను సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఈటీవీ యాజ్ వెల్, అండ్ నవీన్ అన్నకు, అండ్ ఆబ్వియస్ అవర్ యాక్టర్స్ అండ్ గాంధీజీ అండ్ అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సార్. ప్రొఫైల్లో వచ్చింది సార్ షార్ట్, మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ ఊరికే అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ముందుగా మీడియా అన్నలకు థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ నవీన్ మేడారం సార్, థ్యాంక్ యూ శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, నేను ఏదో మాట్లాడుతున్నా అజీమ్ గారితో. ఓ అందరికీ అంతే అండి, అంతే ఆయన అంతే. సో ఎస్, ఇప్పుడు ఇక టైం ఆసన్నమైంది, తప్పదిగా, ఇంతకంటే నేను లేట్ చేయలేను మీ స్పీచ్కి. సో ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నౌ, డైరెక్టర్ ఆఫ్ దిస్ సిరీస్. చాలా కష్టంగా ఉంది నాకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank Naveen Medaram Anna. Naveen Anna is the biggest support to me in my life. నేను కథ చెప్పగానే బ్యాగ్ తీసుకుంటే ఎటో వెళ్ళిపోతున్నాడు అనుకున్నా, తీసి ఒక చెక్ రాసిచ్చి 100% ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ మనం చేస్తున్నామని చెప్పిండు. తర్వాత చాలా ఓటీటీస్ ట్రై చేసినాము.
కానీ అంతే వాళ్ళకి నచ్చలేదు. బట్ వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి. ఐ డోంట్ సే దట్ వాళ్ళు. బట్ చాలా అంటే చాలా నమ్మిండు. చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. అంటే చాలామందికి చాలా కల్చరల్గా ఉంటుంది. ఎందుకు స్కూల్కి రాలేదంటే బియ్యం ఉడకబెట్టారు మా ఇంట్లో అందుకే రాలే అంటాడు. అది చాలామందికి అర్థం కాదు. కల్చరల్గా అది చాలామంది తెలియకపోవచ్చు. బట్ యా, అది అటువంటి న్యూయాన్సెస్ చాలా ఉంటాయి. షూకి సాక్స్కి రబ్బర్ బ్యాండ్ వేసే కాడ నుంచి స్కూల్కి పోయేటప్పుడు ఉప్మా ప్రతి డీటెయిలింగ్ అన్ని దానిలోకి రెస్పాండ్ అయ్యి ఇది 100% హిట్ అవుతుంది, ఎవరు చేసినా చేయకుండా మనం చేద్దాము అని చెప్పేసి హీ హాస్ బీన్ దేర్ ఆల్ ద టైమ్. అండ్ ఐ లవ్ హిస్ విజన్. హీ హాజ్ అ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్. I know that what he has done for me, and parents obviously untaru, but after them I really love the way he supported me, and thank you Anna. And then followed by idi konni couple of OTTs poina workout kaledu, but when I narrated this to ETV, when I got a call from Nitin, I was like okay unko OTT pilchindi manani katha telisi anukunna. పోయి కథ చెప్పంగానే హక్ చేసుకొని మనం చేస్తున్నాం, ఇది 100% సూపర్ ఉంది అన్నాడు. ఆ రోజు నైట్ కూడా అస్సలు నమ్మకం లేదు. నెక్స్ట్ డే పిలిచి లేదు మనం చేస్తున్నాం, అగ్రిమెంట్ లేదేమో అన్నారు. అప్పటికి జర వచ్చింది, అరే నాయన చేస్తారు ఇల్లు అని. అండ్ దట్ హగ్ ఐ స్టిల్ రిమెంబర్. And the support that Nitin has given, and the entire team has believed in me. I would love to work more and more with them, and their inputs and everything. This wouldn't have been possible, especially for any OTT. It's absolutely ETV wins success. If it is happening today, it will be ETV wins success, no matter what. And I would like to thank everybody from ETV Win, especially Sai Kishore. He has been working very, very tough. I like him so much, the way the amount of time he's spending on the project. And Maha, Bhavishya, everybody, thank you very much. And followed by the whole team. And I would like to thank first my DOP. And నాకు నా లైఫ్లో ఏదైనా రిప్లేస్మెంట్ కావాలంటే ఆయన కళ్ళు రిప్లేస్మెంట్ కావాలనుకుంటా. ద వే హీ సీ ద ఫ్రేమ్ ఆఫ్ ఎనీ ప్లేస్, నేను ఒక లొకేషన్ చూపించి నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోతా. ఒక ఉప్మా ఇట్లా పోస్తే ఉప్మా రావాలా, ఉప్మా ఎండ్ అయ్యే లోపల షార్ట్ అయిపోవాలా, అందరు ప్లేస్మెంట్స్ రావాలని చెప్పేసి నేను పక్కకు పోయి వచ్చే లోపల ఫ్రేమ్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అసలు అమేజింగ్ అనిపించింది. పక్కకు పోయి చూస్తే డోర్ తీసేసిండు కిచెన్ది. నాకేం లేదు, నేను హ్యాపీ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కే బాధ, ఆ ఇంటర్వ్యూ రెంట్ అడుగుతారు పైసలు మళ్ళీ. సో he has done so many things which is, if you see the real location you can't even imagine, like మీరు ఇక్కడ షూట్ చేసిరా అన్నట్టు. I absolutely love, and I would love to work more and more with him. And thank you Azim. నేను సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వు నా ప్రాజెక్ట్లో చేయడం అనేది నా అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ I absolutely thank సురేష్ అన్న, సురేష్ బబ్లీ. అంటే ఒక సీన్ మనం ఇచ్చేసి వెళ్ళిపోతాము ఆబ్వియస్లీ, బట్ ఆయన ఇచ్చే మ్యూజిక్ కావచ్చు, ద టైమ్, అంటే తన రెస్పాన్స్ కావచ్చు, దాన్ని ఓన్ చేసుకునే విధానం కావచ్చు. ఎవ్రీడే నైట్ వస్తుంది గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినట్టు. రోజు రాత్రి ఫోన్ చేసి బ్రో ఇది ఎట్లా రాసినావు, అసలు అమేజింగ్ ఉంది అంటాడు. రోజు అప్రిషియేట్ చేస్తాడు ప్రతి ఎపిసోడ్కి. థ్యాంక్ యూ బ్రో, అంత టైం నా కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ ద వే యూ వర్క్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అమేజింగ్. అండ్ గాంధీ అన్నని ఫస్ట్ చూసినప్పుడు ఫిజికల్గా కూడా కొంచెం భయపడ్డా చూసి. అది తర్వాత అన్న దగ్గర మాట్లాడిన తర్వాత అన్నది మాది ఒకటే ఊరు అని తెలిసింది. అప్పుడు కొంచెం క్లోజ్ అయినాం. సేమ్ అంటే అన్న ఎంత ఎగ్జైట్ అంటే అంత ఎగ్జైట్ అయ్యిండు. థ్యాంక్ యూ అన్న. అన్న ఏదైనా 5 నిమిషాల్లో సోర్సింగ్ చేయగలుగుతాడు. చాలా చిన్న ప్రాజెక్ట్ అన్నకి నిజం చెప్పాలంటే, బట్ అన్న చేయడం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీదేవి, షీ ఈజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ద ప్రాజెక్ట్. I really liked your work, and thank you. The way you carry yourself is very amazing. I admire it so much. Thank you. And editor is a fun with him. చాలా షార్ట్లు ఫోన్ చేసి పంపించిన తర్వాత వస్తుందా మన పనికి వస్తుందా, ఇది ఏమన్నా నేను తీసేసిన ఏంది అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిండు. ఎడిటర్ అందరికన్నా ఎక్కువ ఇచ్చేది ఏంటంటే ఆయన తీసే ఎడిట్ కాదు, మనకి డైరెక్టర్కి ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎడిట్ లేదు వర్కౌట్ అవుతుంది అని చెప్పే మాట, ఎడిటర్ ఫస్ట్ చెప్పే మాట మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. లేకుంటే మనం రోజు నైట్ పడుకునేటప్పుడు ఏమవుతుందో అని టెన్షన్ ఉంటుంది, ఎస్పెషల్గా కొత్త వాళ్ళకి. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ in my team, I think I have said everyone's name, and I don't want to miss anyone's. And Vinod Anna is my అంటే స్ట్రెస్ బస్టర్ అన్నట్టు. ఏం కష్టం వచ్చినా అన్నకే ఫోన్ చేసి చెప్తా. హీస్ లైక్ మై ఓన్ బ్రదర్. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్ బన్ను మేడారం. బన్ను ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ.
నన్ను సాకిన లిటరల్గా 2 సంవత్సరాలు. అన్నం తిని బిర్యానీ ఏమంటే అది తినబెడుతుండే. ఏం లేదు నువ్వు మంచి సినిమా చేయి అని చెప్తుండే. అండ్ దెన్ షర్విన్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. హీఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ మై డైరెక్షన్ టీమ్, Uday as a co-director, he's going to become a director soon, and his inputs to me is very, very important, and thank you. And all my direction team, I know I'm making you a little long speech, but I have to, sorry for making this little lag. And all the direction team, Mahi and Dheeraj, who is looking after the post, and everybody, Sidhu, and all the cast and crew. And first coming back to the cast, Mowli was there in my mind since 2 years. Tanto ఏదో ఒక రోజు చేస్తాను నేను, ఎందుకంటే I have that peculiarity of an acting. I absolutely believed in him, and we had multiple options that I was very stick to him, that is gonna be my Raghu. And thank you Mowli for this. And she's Divya, and thank you Divya, your expressions are very పాయింటెడ్. లైక్ లిటరలీ మనమేం ఆమెకి ఏం చేయాలి, స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఆమె యాక్టింగ్ చేసేస్తుంది. మిగతా డైరెక్టర్లు ఎవరెవరు చేస్తున్నారు ఫ్యూచర్లో ఆమెతో ఏం చేయకండి, మీరు జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఆమెనే చేసేస్తుంది, ఎక్సలెంట్ చేసేస్తుంది. అండ్ దెన్ రోహన్, దిస్ గై విల్ బి అ కిడ్. వీడే షో స్టీలర్ యాక్చువల్లీ. దిస్ గై గోనా స్టీల్ ద షో ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ స్నేహల్ అని చెప్పేసి ఇంకో తను చేసింది, షీ ఈజ్ ఆల్సో అమేజింగ్. అండ్ కమింగ్ టు వాసుకి గారు, అండ్ నేను మేడంకి కథ చెప్పినప్పుడు I was so tensed, but thank you madam, thank you for everything. And నా లైఫ్లో నాకు అక్క చెల్లె ఎవరు లేరు, బట్ ఇఫ్ ఐ వాంటెడ్ సంబడి ఐ విల్ షో దెమ్ వాసుకి గారు. నాకు ఒక అక్క చెల్లె ఉంటే ఇట్లా ఉండాలా అని అనుకుంటా, ఎందుకంటే ద వే షీ క్యారీ హర్ సెల్ఫ్, షీ ఇన్స్పైర్డ్ మీ. మా మమ్మీ మా డాడీ కూడా తెలియదు నేను అంత ఇన్స్పైర్ చేసిరు వాళ్ళు నన్నని. మీరు అంతా ఇన్స్పైర్ చేసిరు. ఎవ్రీథింగ్ ఐ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ద వే యూ టాక్, ద వే యూ వాక్, the way you give the corrections to me, everything helped me so much, and it's been a great pleasure working with you. And finally Shivanna చాలా టెన్స్డ్ ఉండే నేను, కానీ he's absolutely a sweet heart. అన్నతో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ అన్నతో యాక్చువల్గా ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ నా లైఫ్లో అన్నతో కలిసి ఇద్దాం అనుకున్నా, నిన్న కొంచెం డిలే అయింది, బట్ ఐ మిస్డ్ ఇట్. దట్ విల్ బీ ఆల్వేస్ ఎ మెమొరబుల్ థింగ్. అండ్ బిఫోర్ ఐ ఎండ్, ఐ థింక్ నా లైఫ్లో నేను సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది ఒక అన్న, దయాల్ అశోక్ అన్న. I don't know, I never got a chance to tell him. I was very, very, I'm so sorry I couldn't be in touch with you, but it's been a great pleasure. If you are here, and thank you, I met you outside, but you నాకు మిగతా ఏం తెలియదు, but thank you for pushing me into the industry. అదేదో క్యాజువల్గా మీరు రిఫర్ చేసి ఉండొచ్చు, బట్ ఇట్ హెల్ప్ మీ సో మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. అండ్ ఈటీవీ వెన్, ప్లీజ్ వాచ్ ఇట్, జస్ట్ ₹1 a day. మీకు సెంటర్ ఫ్రెష్ అంతే. సో బేసికలీ చాలా కాస్ట్లీ, అది సెంటర్ ఫ్రెష్ వాసన రాకుండా దొరకకుండా చూడాలనుకుంటారు. ఆ ₹1 ఖర్చు పెడితే, ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ ఇండస్ట్రీలో మీలా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లాంటిది చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు బిగ్గర్ ఎక్స్పోజర్లో చూస్తే ఇది చాలా హెల్ప్ చేస్తుంది, బికాస్ నేను ఇక్కడ ఈ రోజు ఉన్నా కాబట్టి. So please watch it on ETV Win, just ₹1 per day. Thank you. If I missed anybody, I'm so sorry. Thank you very much. Thank you Aditya, thank you so much, and yes, all the very best. ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారు ఏం మాట్లాడలేదు, ఒక మాట ఏం మాట్లాడరా? ఓకే, ఓన్లీ ఫోన్ కూడా ఎక్కువ మాట్లాడరా? ఇదేదో కంప్లైంట్లా ఉంది, కాంప్లిమెంట్లా అనిపించట్లేదు నాకు. సో ఇప్పుడు మనం రోహన్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మైక్. యా, దా పెద్ద మనిషి, ఇంకా గట్టిగా అంట. హలో పని చేస్తుంది. ఓకే, ఇంకా 6 రోజులు ఉంది ఈ 90s అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడానికి. నాకు టెన్షన్గా ఉంది. అరే అరే ఇది ఏంటి ఇప్పుడు? అక్కడంతా నవ్విస్తున్నాడు, ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓదార్చాలండి, ఏం చేయాలి? ఇంకో సిరీస్ ఇవ్వాలా వీడికి? చాక్లెట్లు వేసి దాటిపోయాడే. అదే కదా. నేను ఏదైనా ఎమోషనల్గా మాట్లాడిన కానీ వెంటనే కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం. అంత బాగా చేస్తాడు.
రాయ్ ఓకే, ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే గేట్ పాపి. ఇది ఆడతా, నువ్వే హీరో. నేను చెప్తున్నా కదా ఈ మాట, నేను చెప్తున్నా నువ్వే హీరో. దంచు దంచు దంచు. నాకు ఎప్పుడు ఇంత అరే ఏజ్ కంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడే వీడు. నేనున్నా కానీ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నేనున్నా మాట్లాడు మాట్లాడు. నేనున్నానుగా, నేనున్నా మాట్లాడు మాట్లాడు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే. ఆదిత్య అన్న మంచి రోల్ ఇచ్చారు నాకు. వెరీ నైస్ వెరీ నైస్. అరే డబ్బులు ఇచ్చినోడి గురించి కూడా చెప్పాలి. చెప్పు 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 చెప్పురా చెప్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఈ సిరీస్ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేరా. ఇంకా ఇది ఏడుపు కాదు మరి ఎక్కిళ్ళ. ఇది మరీ 300 కాదు కాబట్టి ఒక్క రోజుకి ₹1 కడితే సరిపోద్ది. అది ఏయ్ ఏయ్ ఏం కదే నా యాక్టింగ్ కంటే కట్టు తీసుకోతాడు ఏడుపు తగిలింది నీ ఇష్టం. ఏరా కానీ చెప్పా. నా యాక్టింగ్ కంటే నా లవ్ ట్రాకే బాగా నచ్చింది మీకు. నెక్స్ట్. లేదు లేదు ఆగండి ఆగండి. ఇంకా నాకు 90s గురించి అంత తెలియదు, కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య అన్న దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నను అబ్జర్వ్ చేయడం, ఎందుకంటే అన్న రోల్ కదా ఇది. అన్నను అబ్జర్వ్ చేయడం, అన్న వాక్, అన్న మాట్లాడటం, అన్న మాట్లాడడం, అన్న దగ్గర నుంచి ఈ పర్టికులర్ 90s అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంకా అంతే. చెప్తున్నా నా గురించి చెప్తా చెప్పరా. శివాజీ గారి గురించి నా హాస్టల్లో మాట్లాడతా. ఇంకా ముందు కొంతమంది చెప్పు చెప్పు. మౌలి అన్న అమేజింగ్. నా గొంతు చెప్పు ఏం కాదు. మౌలి అన్న దగ్గర నుంచి చాలా కామెడీ ట్రాక్ నేర్చుకున్నాను. ఓకే 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 ఏం కాదు ఏం కాదు చెప్పు. ఏం కాదు ఏం కాదు చెప్పనండి. ఇంకా ఇదే సరదాగా ఉంటుంది. అక్క మోక్ష అక్క దగ్గర నుంచి, అంటే నాకు అక్క లేదు కాబట్టి అక్కతో, నిజమైన అక్కతో ఎలా ఉండాలో నేర్చు. దాని తర్వాత వాసుకి గారు ఇంకా శివాజీ గారి దగ్గర నుంచి ఏమంటారు ఏదటని ఏం కదరా ఏదరా సపోర్ట్ ఉన్నారా నీకు. వాసుకి గారి అందులో ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. అందులో నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే పాట్ 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 పెట్టేసి ఒక్క టేక్లో అయిపోయింది వాసుకి గారి. అక్కడ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. శివాజీ గారి డైలాగ్ డెలివరీ కాదు, ఒక్కడ ఏడుస్తుంటే ఇంతమంది నవ్వుతారన్న విషయం ఇప్పటివరకు తెలియదు నాకు. చెప్పు. శివాజీ గారి దగ్గర నుంచి డైలాగ్ చెప్పే విధానం నేర్చుకున్నాను. ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే. ఇంకా Jan 5th 90s అనే సూపర్ వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. పర్ డేకి ₹1 మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. టాటా బాబాయ్. మా అమ్మ మొత్తానికి కంప్లీట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండ్ వసంతిక దివ్యాగా మన ముందుకు వస్తుంది. సో తను మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే. వీడు స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు అంతా ఎగిరిపోయింది ఏమేదైతే ప్రిపేర్ అయ్యానో. ఒకటే చెప్పగలుగుతాను, థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్కి అండ్ ఆర్ డిఓపి సార్. నా ప్రతి ఫ్రేమ్లో ఎంత క్యూట్గా చూపించినందుకు నన్ను. అండ్ ఆర్ ప్రొడ్యూసర్ బను అన్న, నా ఎప్పుడు అలా ప్రొడ్యూసర్ లాగా లేకుండే, బీన్ అ రోల్ మోడల్. థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ వాసుకి గారి గురించి మాట్లాడాలంటే మా అమ్మకి చాలా సిమిలర్ అనిపిస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ డే కలిసినప్పుడు అంత క్లోజ్గా మాట్లాడతారు అనుకోలేదు. బట్ మీ నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మౌలి,
మౌలి ఇంత సైలెంట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సెట్స్లో స్టార్టింగ్లో చాలా సైలెంట్ ఉంటుండే, బట్ మెల్లగా చాలా 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 నవ్విపించాడు మమ్మల్ని. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నా తమ్ముడు, నాట్ రోహన్, నా తమ్ముడు. ఈవెన్ నాకు తమ్ముళ్ళు లేరు, బట్ హీస్ బీన్ మై రియల్ బ్రదర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూడండి, వాచ్ #90s ఓన్లీ ఆన్ ఈటీవీ విన్, రోజుకి ₹1 మాత్రమే. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అది. థ్యాంక్ యూ వసంతిక. ఇప్పుడు మౌలికి ఇచ్చేద్దాం. రఘుగా మన ముందుకు వస్తున్నారు తను. హలో, నాకు కూడా ఇంతే నర్వస్గా ఉంది, కానీ బయటకి ఆడట్లేదు అంతే. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ ఆదిత్య. అసలు నేను ఫస్ట్ టైం నరేషన్ విన్నప్పుడు ఎప్పుడు అంత బ్యూటిఫుల్ నరేషన్ వినలేదు. ఈజ్ ఎ బ్యూటిఫుల్ నరేటర్. అసలు వింటూ ఉండాలనిపిస్తుంది. అసలు ప్రతి సీను, ప్రతి ఎపిసోడ్ వింటుంటే ఇది మా అమ్మ, ఇది మా నాన్న అని ప్రతి దానికి రిలేట్ అవుతూ ఉంటాం. సో నేను ఆల్మోస్ట్ 90s కిడ్ కాకపోయినా, సో నాలాంటి 90s కిడ్లు అందరూ ప్రతి సీన్ రిలేట్ చేసుకునే విధంగా ఉంటుందని నేను ఐఎమ్ 100% ష్యూర్. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్ జస్ట్ ఫర్ దాట్. సో అండ్ నెక్స్ట్ అజీమ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు వెరీ బ్యూటిఫుల్ ప్రతి సీన్. అసలు ఇదేంటి మలయాళం సినిమాలో ఉందండి, ఇది మన సినిమానా అన్న కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. క్రేజీ వర్క్ అసలు. అండ్ నెక్స్ట్ మా ఫాదర్ అండ్ మా మదర్ శివాజీ గారు అండ్ వాసు గారు, సో మచ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో చేయడం ఐ వాజ్ సో టెన్స్ ముందైతే, కానీ దే ఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఫ్రీ, వెరీ ఫన్. శివాజీ గారు అయితే క్రేజీ కామెడీ టైమింగ్, సెట్లో కానీ సిరీస్లో కానీ. అది మీరు ట్రైలర్లో అంత కనిపించట్లేదు, కానీ సిరీస్లో క్రేజీ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఒక స్పెషల్ కామెడీ టైమింగ్. యూ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద సిరీస్ ఓన్లీ. వాసుకి గారు అయితే మదర్ ట్రీట్మెంట్ ఓన్లీ. సెట్లో మా అందరికీ నేను కిట్ కాకపోయినా నాతో కలిపి కిడ్స్తోనే కలిసిపోయాడిని. మా అందరికీ ట్రీట్మెంట్ సైలెంట్ కూడా సేమ్ మా మదర్ లాగే సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ నౌ. క్రేజీ. నా బ్రదర్ అండ్ మై సిస్టర్. సో రోహన్ అయితే నా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ మా అందరికన్నా. సో ఈడు చేసిన సినిమాలు నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలీదు, అన్నీ చేసాడు వాడు. ఆడ ఎక్స్పీరియన్స్ ముందు మేము ఏం పనికిరాము కూడా అసలు. సో వాసంతిగా కూడా క్రేజీ, చాలా మూవీస్ చేసింది. సలార్లో కూడా ఉంది, అన్ని సినిమాల్లోనే ఉంటుంది. సో దే ఆర్ లైక్ రియల్లీ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఓన్లీ. క్రేజీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ మేడారం అండ్ నవీన్ మేడారం, వాళ్ళైతే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. అసలు నా ఏజ్ గ్రూపే కాదు, కానీ లైక్ ఫ్రెండ్స్. అసలు క్రేజీ కంఫర్టబుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దెమ్. అండ్ ఈటీవీ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్ అండ్ చాలా సపోర్ట్ చేశారు, లైక్ ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింంగ్. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. యా, అండ్ ఆల్సో మై హోల్ టీమ్ అందరికీ వెరీ థ్యాంక్స్. నేను అసలు ఏం మర్చిపోయాను అనుకుంటా. సో నాకు టెన్షన్గానే ఉంది. ఓకే. సో చూసేయండి ఈ సంక్రాంతికి. ఎప్పుడో ఒకసారి అసలు మన టీవీలో పెట్టుకొని ఫ్యామిలీతో మొత్తం చూసే సిరీస్లు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఈసారి వచ్చింది. మీ ఫ్యామిలీతో వెరీ కంఫర్టబుల్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీ సంక్రాంతికి మీరు ఒక సినిమా చూసాక ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఈ సిరీస్ పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ యువర్ మామ్ అండ్ యువర్ డాడ్ విల్ లవ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్. ఇట్స్ ₹1 per day. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉందా? మరి ఎందుకురా నీకు? థ్యాంక్ యూ. ఇందాక టెన్షన్లో నా మెయిన్ పాయింట్ మర్చిపోయాను. మా శివన్న మై ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ అసలు. ఈ సిరీస్లో ఒక చిన్న బాండ్ ఉంటుంది అనమాట. అంటే అందరి లైఫ్లో ఆ ఫాదర్ డాటర్ బాండ్ ఏదైతే ఉందో ఈ సిరీస్లో కూడా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ థ్యాంక్ యూ వసంతిక. ఇప్పుడు వాసుకి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్, హలో ఎవ్రీవన్. సో మాకంటే ఎక్కువగా మెచ్యూర్డ్గా ఈ పిల్లలు మాట్లాడేశారు. సో ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. థ్యాంక్స్ టు ఆదిత్య ఫస్ట్ అండ్ the entire team, the producers and everyone.
And thanks to Shivaji Garu and the kids and everyone, all the co-actors, whoever they were. So this hashtag 90s నేను చేసిన ఒక మెయిన్ రీజన్ ఇస్ బికాస్ ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ కనెక్టెడ్. నాకు మిడిల్ క్లాస్ పీపుల్ అంటేనే చాలా హ్యూజ్ రెస్పెక్ట్. సో వాళ్ళంత స్ట్రగుల్స్, వాళ్ళంత ధైర్యం, వాళ్ళంత స్ట్రాంగ్ పీపుల్ మీరు ఎక్కడ చూడలేరు. డబ్బులు ఉండి అన్నీ చేసుకోగలరు, మేనేజ్ చేసుకోగలరు, అవన్నీ వేరే విషయం. డబ్బులు లేకుండా ఈఎంఐ కడుతూ ఏమీ లేకుండా స్టిల్ నవ్వుకుంటూ హ్యాపీగా పిల్లల్ని బాగా చూసుకున్న వాళ్ళు దే ఆర్ ఇన్క్రెడిబుల్. సో ఆ టాపిక్ మీద ఉన్న ఈ కంప్లీట్ వెబ్ సిరీస్ ఇస్ సంథింగ్ amazing actually. So and each and every detailing that Aditya has put in, I mean like has tried to incorporate in the script is just incredible. So ఇది నేను ఎక్కువ దీని గురించి చెప్పడానికంటే మీరు చూస్తే you will love it actually. Everyone will connect to every role in this particular series. So please watch it. Thank you so much. థ్యాంక్ యూ వాసుకి గారు. అండ్ ఇప్పుడు శివన్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం లేదు, అంతేం లేదు. అందరికీ నమస్కారం. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో నా ఫ్యామిలీ ఎప్పుడు ఏమీ కోరలేదు, నా వైఫ్ కానీ పిల్లలు కానీ. లాస్ట్ ఇయర్ నన్ను వాళ్ళు అడిగింది ఏంటంటే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు అడిగింది ఏంటంటే, నాళ్ళు నువ్వు సొసైటీ 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 అనుకుంటా నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు యాక్ట్ చేయనా అని అడిగారు పిల్లలు. సరే, దానికి సరైన సమయం సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు మనం అడగక్కర్లేదు. సినిమా ఎప్పుడు కూడా అండి, నువ్వు సప్త సముద్రాల్లో ఉన్న లాక్కొస్తుంది. సినిమాకున్న గొప్ప విషయం అది. అలా ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు. ఎప్పుడొకప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందని తెలుసు నాకు. ఆ సందర్భంలో నేను యాక్చువల్గా ఒక తమిళ సినిమా తీసుకున్నాను, నేను కొన్నాను. నేను ఇంతకుముందు కూడా ప్రొడ్యూస్ చేశాను, తాజ్మహల్ అని మీ అందరూ తెలుసు. ఆ సందర్భంలో విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను నేను. కొన్నప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని మళ్ళీ మొదలుపెట్టారు. అప్పటికే ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయినాయి, మ్యూజిక్ కూడా అయిపోయింది, అంతా టెక్నీషియన్లు అంతా సెట్ అయ్యారు, అంతా అయిపోయింది అన్నారు. ఇంకా మనకు దరిద్రం వదలలేదురా, వద్దులేక సరే అయిన వరకు అయిందిలేని అంతటితో ఆపేశాను. ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్లో ఒక బెస్ట్ పర్సన్ని చూజ్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆయనే ఈటీవీ బాపినీడు గారు. ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక 2 సినిమాలు ఉన్నాయండి, నేనే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలియదు. ఈ సినిమాలు మీరు చూసి మీరు చేస్తాను అన్నా సరే, లేదంటే మీరు తీసుకున్నా సరే, నాకు ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫ్రాంక్గా చెప్పాను ఆయనకి. ఆయన అంతా విన్నారు, సరే మా టీంకి ఇస్తాను చూస్తా అన్నారు. అన్న తర్వాత చాలాసేపు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా, శివాజీ చేస్తావా అన్నాడు. చెప్పండి సార్, నువ్వు యాక్ట్ చేయవయ్యా అని అన్నారు. నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా. శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు. నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని, రాజకీయ పార్టీలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఆ రోజున్న ఎమోషన్స్, ఆ డివిజను, ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను. రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు, చేయలేదు కూడా. సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడానికి కొని చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను. మీరు ఇస్తే చేస్తా సార్ అన్న, మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను. ఒక 1.5 month 2 months తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. ఆయన పేరు సత్యనారాయణ గారు. ఒకసారి సాయికృష్ణ గారిని కలుస్తారని అంటే అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు కలిశాను నేను. కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు ఆ రోజు కథ వినిపించారు. అదే 90s #90s మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ 10 minutes తర్వాత చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను. అదే ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ యాక్చువల్గా ముందు ఇదే నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే. కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం బిగ్ బాస్లో కనిపించాను అందరికీ.
సో బిగ్ బాస్ వచ్చింది. తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను, ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి, మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు, మీరు ఆలోపు ఫినిష్ చేయమంటే చేశారు. 90s షూటింగ్ స్టార్ట్ అయింది. నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు, నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా. అందరూ అనుకున్నట్టు, చాలామంది అనుకున్నట్టు ఈ క్రేజు అది ఇది ఏమంటే నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి. నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేను ఎప్పుడు దాటలేదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకంటూ ఒక టైం రావాలి, వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు, మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి సందర్భం చాలామంది మనుషులకు వస్తుంది, నాకే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకు వస్తుంది, చాలామంది టెక్నీషియన్లకు వస్తుంది, చాలామంది జర్నలిస్టులకు వస్తుంది, అందరికీ వస్తుంది. లైఫ్లో ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది. ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దాంట్లో నా క్యారెక్టర్ చూశారు అందరూ. నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను. నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను. ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను, నాకు అది ఇష్టం, బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళని. ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి, బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి, ఈరోజు కూడా నేను నమ్మేది ఒకటే, నీకు ఉపయోగపడినా పడపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా? పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. అన్న అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడిద్దా, చేసేద్దాం, మనకి తర్వాత వేరేవాడు చేస్తాడు మనకు హెల్ప్. ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదేనంటాను, నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు, ఆఖరికి నువ్వు 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది. అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు 50 సంవత్సరాల తర్వాత. అబ్బా అందరూ శివన్న 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 అని చెప్పి మీరు అంటూ ఉంటే అనిపించింది, ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా ఘోషని భగవంతుడు విన్నాడా? వినిన తర్వాత నిజంగా చెప్తున్నాను, హౌస్ నుంచి వచ్చినాక ఇంతకుముందు సిరీస్లు చేసిన వాళ్ళు చాలామంది, ఎవరికి కూడా మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు. కానీ నాది డిఫరెంట్ కేసు. నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను. అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను. కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు, కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే 90s దగ్గరకు వస్తే, 90s అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి. ఈటీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ఒక వెబ్ సిరీస్ ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి డైరెక్టరు మా ఆదిత్య చాలా నాకు ఒక అంటే మిస్ అమ్మ తీసినప్పుడు నీలకంఠ గారు ఎలా కనపడ్డాడో ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను. అన్డౌటెడ్లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి లేదు, చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇయ్యడు, అతనికి ఉంటే ఇస్తాడో లేదో నాకు తెలియదు, అది వేరే విషయం. చాలా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చాలా బాగా చేశాడు. డెఫినెట్గా అనుకున్నాను ఈటీవీ దీనికి ఎంత సపోర్ట్ చేస్తుందో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్, ఇంకా దాని గురించి డిస్కషన్ ఉండదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ. అంటే మీరు నమ్మరు, అంతా 25 years 26, 27 years వాళ్ళే ఉన్నారు. సాయికృష్ణ గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు. నా 50వ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాడు అతను, నిజం చెప్తున్నాను నేను. సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా. కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు, కానీ న్యాయంగా అయితే అలా కాదు. ఆయన కూడా చాలా చిన్నాడు. అందరూ నితిన్ గారు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ ఎంగేజ్మెంట్. ఏం చెప్తాం వీళ్ళందరికీ. అక్కడ మహాలక్ష్మి ఉంది, మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు. మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ అందరూ యంగ్. ఎప్పుడు కూడా వాడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇలాంటి యంగ్ బ్యాచ్తో ట్రావెల్ అవ్వండి. యంగ్ బ్యాచ్, నేను 25, 30లో ఉన్నప్పుడే నాకు ఒక కెరీర్ ఏర్పడింది. వీళ్ళతో పాటు కనుక ట్రావెల్ అవ్వగలిగితే చిన్న చిన్న దరిద్రాలు ఏమైనా ఉన్నా మనకి నెట్టుకొని వెళ్ళిపోతుంది అది. సో యంగ్ బ్లడ్, నిజంగా చెప్తున్నా, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ అవుతుందంటే అదే కారణం. వాళ్ళకుండే తపన, వాళ్ళు చేయాలని ప్రతి దానికి దేనికి కూడా అసలు పోయి అక్కడే పడుకుంటారు, అక్కడే కూర్చుంటారు, ఎక్కడెక్కడ కూర్చుంటారు. వాళ్ళని చూసి మనం కూడా ఏడు అనుకుంటారని మనం కూడా వాళ్ళకంటే ఇంకో కొంచెం మన కిందే కూర్చొని మీరు కూర్చుంటారా అని చెప్పి అంత మంచి కొన్ని అలవాట్లు అట్లా అవుతూ ఉంటాయి చూసినప్పుడు. అంత బాగా ఈ సిరీస్ని. అలాగే మా ప్రొడ్యూసర్ నవీన్ మేడారం ఒక గొప్ప టెక్నీషియన్ అండి, అన్డౌటెడ్లీ. ఆయన రీసెంట్గా ఒక స్క్రిప్ట్ చెప్పారు నాకు. మామూలుగా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి, సినిమాల గురించి ఒక స్క్రిప్ట్ చెప్పాడండి. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి వాళ్ళ. అది
ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం తెలుగు సినిమాకి. ఆయన చెప్పిన కథ తన విఎఫ్ఎక్స్ లండన్లో విఎఫ్ఎక్స్ మీదనే తను చాలా సినిమాలకు వర్క్ చేసి వచ్చాడు. ఆయన చిన్నోడు కాదు నవీన్ మేడారం. తను అన్నీ కూడా నాకు మొత్తం తన విఎఫ్ఎక్స్ చేసిన సినిమాలు, ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ ఇస్తే షాక్ తింటాం, ఎగ్జాగరేషన్గా ఉంటుంది. సో వెరీ గుడ్ టెక్నీషియన్. తాను ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయటం అనేది డెఫినెట్గా ఆయన అంటే కథని జడ్జ్ చేసి కథ బాగుంటే ఆడుతుందని నమ్మి దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఇంకో కుర్రోడికి లైఫ్ ఇవ్వటం అనేది ఇంకో డైరెక్టరు, అది హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా నవీన్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బ్రహ్మాండంగా మీకు. అలాగే మా కెమెరామెన్ అజింబాయ్ ఏడి తోపు. తమిళ సినిమా ఏం బిర్యానీ అది మంది? కడసల బిర్యానీ. తోపు ఫిలిం, తోపు కెమెరామెన్. అలాగే ఇప్పుడు గూఢాచారి 2 ఆయనే కెమెరామెన్. సో ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది పెద్దగా, ఆ ఫిలిమ్స్ గురించి చెప్తేనే మనకు అర్థమైపోద్ది. గొప్ప టెక్నీషియన్. అదే కుర్రోళ్ళతో ట్రావెల్ అయ్యటమే బెటర్ అని నాకు బాగా క్లారిటీ వచ్చేసింది. ఏదోటి మన మీద ఉన్న గౌరవంతో లాక్కొని పోతారని కూడా అర్థమైంది నాకు. అలాగే మన ఈటీవీ మొత్తం టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళే కోఆర్డినేట్ చేయడం. జనరల్గా ఏంటంటే క్రియేటివ్ హెడ్ అంటే ఏంటంటే ఆయన ఒక ఆఫీస్లో కూర్చొని ఇదివరకటి రోజుల్లో మంచి చక్కటి బిర్యానీలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బాగా మనల్ని జడ్జ్ చేస్తూ మన గురించి తెలియకపోయినా ఆర్టిస్టులు అట్లా ఉండేది. కానీ నితిన్ అలా కాదు. ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయనే ఫస్ట్ అసలు యాక్చువల్గా ఈ కథ గురించి. ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంక మిగతా ప్రాజెక్టులకు కూడా తనంతా డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక టీం దొరకటం డెఫినెట్గా చాలా లక్. ఈటీవీ విన్ యాప్కి డెఫినెట్గా మంచి టీం దొరికింది. సో ఈ సిరీస్ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ముందుకెళ్ళగలిగితే తెలుగు సినిమాలో, తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన లైక్ ఆహా, లైక్ ఇప్పుడు ఈటీవీ విన్, అలాగే ఈ సిరీస్కి మ్యూజిక్ చేసినటువంటి సురేష్ ఎంత బాగా అంటే ఒకటండి, నీ టాలెంట్ ఫస్ట్ కాదు, నీ బిహేవియర్ ఫస్ట్. అది మిమ్మల్ని ఆఫీస్ దాకా, ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తుంది. సో ఆ బిహేవియర్ ఎలాగుందో దానికి 10 times తన వర్క్ డెఫినెట్గా అంత బాగుంది ఈ సిరీస్లో. అలాగే ఆర్ట్ డైరెక్టరు ఈయన మాకు ఇప్పుడు కాదు 70s నుంచే తెలుసు. మా సినిమాలకు చేశారు వీరు కూడా. సో మొత్తం 70s నుంచి 90s దాకా గట్టి టీమే ఉంది దీనికి. సో అలాగే వాసుకి మ్యామ్, తను బాలచంద్ర గారి స్కూల్ అండి, ఇంకా మనం ఏం చెప్తాం ఆవిడ గురించి అందరికీ తెలుసు. తను ఎంత టైమింగ్ అంటే మనం ఎలర్ట్గా లేకపోతే తొక్కేస్తారు ఆర్టిస్ట్గా, మామూలుగా కాదు మనుషులుగా. అట్లా ఉంటుంది నిజంగా. అంత ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అంటే డెఫినెట్గా ఎక్కడో పాయింట్లో తెలుస్తూ ఉంటుంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో అలాంటి రియాక్షన్ ఒకటి అనేది. సో థ్యాంక్ యూ మ్యామ్. మంచి నాకు వీళ్ళందరితోటి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అలాగే మౌళి నేను నిజంగా కూడా ఏం చూడలేదు అబ్బాయి, ఇప్పటికి కూడా నేను చూడలేదు ఏమీ కూడా. తను చాలా పెద్ద యూట్యూబర్ అని విన్నాను నేనేమీ చూడలేదు, కానీ మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా. అంత బ్రహ్మాండంగా చేశాడు. అలాగే ఇంకా ఈ సినిమాకి హీరో, ఈ సిరీస్కి హీరో రోహన్. రాసుకోండి, నేను చెప్తున్నా ఈ రోజున వాడే హీరో. శేఖర్ ఫ్యామిలీ అయినా కూడా ఆ ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడండి చిన్నోడు, దొంగనా సన్ను. నా ఇంట్లో మా మరికిగా ఇట్లా దొంగనా సన్ను. నాకు కథ చెప్పినప్పుడు నేను నిజంగా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. ఇక నా కథ ఇది పక్కన పడేయండి. అది ఆయన మీరు లావ్ అవ్వాలి సార్, పెరగాలి సార్ అని ఏముంది, ప్యారడైజ్ బిర్యానీ తింటే 4 రోజులు లావచ్చు, దానికే ఉంది, పెద్ద మ్యాటర్ కాదు అది. ఆడి క్యారెక్టర్కి నేను ఫిదా అయిపోయా, నిజంగా చెప్తున్నా. అంత మంచి క్యారెక్టర్ ఆడు ఎంత గొప్పగా చేశాడండి. వాడి మీద నాకు అపారమైన గౌరవం, ప్రేమ ఏర్పడిపోయినాయి వాడి మీద. అసలు వీళ్ళందరిని అడిగాను నేను, వాడు వస్తున్నాడా దీనికి రావట్లేదా అని. మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఈ అబ్బాయి కూడా. అదే చదువుకోరా ముందు, తర్వాత ఇవన్నీ చదువు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న ఆర్టిస్టులు ఎవరికైనా సరే, చైల్డ్ ఆర్టిస్టులైనా లైక్ మోక్ష లాంటి ఆర్టిస్టులైనా చదువు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. మేమేదో BA చేస్తే ఎవడికి తెలియదు, BAలో ఏముంటాయో ఎవడికి తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో సస్టైన్ అయ్యటానికి నానా అయ్యి ఇక్కడ దాకా
రావడానికి ఇన్ని స్ట్రగుల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 25 ఏళ్ల తర్వాత శివన్న అనే ఇంకో పేరు ఇచ్చారు. సో దానికి చాలా స్ట్రగుల్ ఉంది, చాలా మాటలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలు అనేది ఎవరో చేస్తారని కాదు, మన కర్మే దానికి కారణం. సో ఈ వచ్చే యంగ్ జనరేషన్ ఎవరైనా సరే నా కోరిక ఒకటి లైఫ్లో, నాకు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, అబ్బా ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయానని ఎంత బాధ ఉంటుందంటే నమ్మరు. నేను ఆ యూనివర్సిటీల వైపు కూడా వెళ్ళను. ఆ రోజంతా నా మైండ్ అంతా బాధపడుతుంది. ఏం లైఫ్ అండి కాలేజ్ లైఫ్, ఏం లైఫ్ అది రాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏం ఫ్యామిలీ రా, ఫ్యామిలీ మిస్ అవుతున్నారా అని కొట్టుకుంటుంది గుండె. అలా ఆ లైఫ్ చూసినప్పుడు, కాలేజ్ లైఫ్ చూసినప్పుడు అలా కొట్టుకుంటుంది గుండె. సో నేను యంగ్ జనరేషన్కి ఇప్పుడు వచ్చే టాలెంట్కి అందరికీ చెప్పేదంటే, ఫస్ట్ ఫినిష్ చేయండి, కాలేజ్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత మీరు సినిమాకి రండి. ఏమైనా చేయొచ్చు, మనకి ఏదైనా దొరికిద్ది, మన లైఫ్లో ఉన్నది ఏది దొరక్కపోదు. ఈ సిరీస్ ఈటీవీ విన్లో January 5th నుంచి టెలికాస్ట్ అవబోతూ ఉంది విన్ యాప్లో. చాలా బాగుంటుంది. రూపాయికి మావాడు చెప్పిన సెంటర్ ఫ్రెష్ అలా నోరు తెరిస్తే ఎలాగా బయటికి వెళ్ళిపోద్దో అలాగా ₹1 అనేది పెద్ద మ్యాటర్ కాదు. మనం గోల్డ్ టికెట్ 400-500 పెట్టి చూస్తున్నాం, రూపాయి పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఈటీవీ అనేది ఒక క్రెడిబుల్ సంస్థ. వాళ్ళ నుంచి వచ్చే ఈ యాప్ డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు నాకు తెలుసు. అలాగే బయట ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నేను చాలామంది చూశాను. ఈటీవీ విన్ యాప్ నాకు ఇక్కడికంటే బయట దేశాల్లో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. అది విచ్ ఈస్ గ్రేట్. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అది. సో ఆ వాల్యూకి తగ్గట్టు ఈ సిరీస్ కూడా ఇంకో లెవెల్కి లేపే విధంగానే ఉంటుంది. అలాగే ఈ వెబ్ సిరీస్కి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అలాగే ప్రతి ఆర్టిస్ట్కి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. అలాగే మా ఈటీవీ విన్కి పనిచేసినటువంటి క్రియేటివ్ టీమ్కి, అలాగే మార్కెటింగ్ టీమ్కి, అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు అవకాశం ఉంటే ప్రమోట్ చేయండి దీన్ని కూడా. వాళ్ళు మళ్ళీ స్ట్రైకులు కొట్టకుండా నేను చూసుకుంటా, మీరైతే ప్రమోట్ చేయండి. ఈ సిరీస్ వరకు అదో హింస ఉంది వీళ్ళతోటి. ఈ కంపెనీలో చేరిన తర్వాత నాకు తెలియదండి, నా డ్యూటీ కొట్టడమే అంటాడు. వాళ్ళు చెప్పినా ఏందో, కానీ ఈసారి గట్టిగా చెబుతారు. మీరు ప్రమోట్ చేయండి. మంచి సిరీస్, చాలా బాగుంటుంది. మీరు చేస్తే నెక్స్ట్ సిరీస్లో నన్ను చేస్తావా అని అడిగాడు. నేను ఫాదర్ అయితే నా లవ్ స్టోరీ దాంట్లో చేస్తానని చెప్పాను. మేబీ తీస్తాడేమో తెలీదు, అతనికి ఉంటే చేస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. సో మనం షార్ట్ Q&A సెషన్ చేద్దాం, బికాజ్ మీకు కంటిన్యూస్గా ప్రెస్ మీట్స్ ఉండడం వల్ల. సో ఈ Q&A సెషన్కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ శివాజీ గారు, వాసుకి గారు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటాం. అండ్ ఈటీవీ విన్ నుంచి నితిన్ గారు అండ్ అలాగే సాయి కృష్ణ గారిని కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. యా చైర్స్ వేయండి. అండ్ ఒక షార్ట్ Q&A సెషన్ చేద్దాము. హ్యాపీగా మీరు అడిగేసేయండి టకటక. మైక్స్ పాస్ చేయండి అటు. కాదు, ఇంకా మైక్స్ ఉన్నాయి కదా, ఇవ్వండి. ఇక్కడ నేను స్టేజ్ మీద ఇస్తాను. ఇది మైక్స్ ఇవ్వండి, అక్కడ ఉన్నాయి. కూర్చోండి. యా ఒక ఎస్ ఇందాకే చెప్పాను, అందుకే షార్ట్ Q&A సెషన్. యా ఫస్ట్ సీనియర్స్కి అవకాశం, సీనియర్స్ తర్వాత ఫస్ట్, ఎందుకంటే ఇది 90s కాబట్టి ఫస్ట్ మనం 80sకి ఇద్దాం. రెడీ? 70s అండి? ఓ సారీ, ఒక 10 తగ్గించినట్టున్నాను నేను. 70s నుంచి మొదలు పెడదాం, నెమ్మదిగా వద్దాం పైకి. కూర్చోండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఎవరికండి? శివాజీ గారు. ఓకే, రెడీ. హలో, పనిచేస్తుందండి, ఆన్ లేదా? హలో, పనిచేస్తుందా? హలో హలో హలో. ఓకే, అడగండి సార్. శివాజీ గారు హాయ్. మూర్తి గారు చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చాలా కాలం తర్వాత, మీరు అన్నట్టు 11 సంవత్సరాల తర్వాత ఇలా మా ముందుకి వచ్చినందుకు, సో మీరు చేసినటువంటి ఆ క్యారెక్టర్ చూస్తే, అంటే మేము కూడా 90sలో కాలేజీ లైఫ్ అనుభవించిన వాళ్ళం కాబట్టి,
సో చాలా కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నాము. సో మీకు ఎంతవరకు ఇది సబ్జెక్టు కనెక్ట్ అయింది, అంటే మీ రీఎంట్రీకి ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా కాకుండా. అదే రీఎంట్రీకి ఇది ఎంచుకోవటం, నేను ఎప్పుడు కూడా ఏది ప్లాన్డ్గా అనుకుంటే అవ్వలేదు నాకు. సరే, ఏ ఆపర్చునిటీ వస్తే దాంట్లో బెస్ట్ ఏముందో చూసుకొని చేద్దామని ప్రిపేర్ అయి ఉన్నాను. బట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నేను చేస్తాను, నాకు సినిమాలు ఇవ్వండి అని అడగటం నాకు ఇష్టం లేదు. తప్పని కాదు, ఎందుకు 96 ఫిలిమ్స్ చేశాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడగాలి అంటే ఇవాళ సోషల్ మీడియాలో ఆ తమ్నైల్స్ చూస్తే, తమ్నైల్స్ ఒక్కటి చాలు సూసైడ్ చేసుకోవడానికి. సో ఆ పరిస్థితిలో ఎందుకులే, ఏదైనా ఆపర్చునిటీ రాకపోద్దా లేదా మనమే తీద్దామా అనే ప్రాసెస్లో జరిగినటువంటి ఒక అంశం ఇది. దాని నుంచి బాపినీటి గారితో నేను చేస్తాను సార్, నాకు ఉంటే చెప్పండి మీరు అని అన్నాను. నేనంటే యాక్చువల్గా ఆ సినిమాని మీరు తీసుకుంటారా, మీరు తీస్తారా అని అడగటానికి వెళ్ళాను నేను ఆయన్ని. ఎందుకంటే విన్ యాప్ అప్పుడే వస్తూ ఉందని చెప్పారు నాకు. సో ఆ సందర్భంలో ఒక 1.5 month తర్వాత ఆయన చెప్పారు, నితిన్ గారు కాల్ చేశారు. కాల్ చేస్తే కథ వింటానండి అని అన్నాను. వెబ్ సిరీస్ సార్ ఇదన్నా. నో ప్రాబ్లం, ఏదైతే మనకేంటి అని వెళ్ళి విన్నాను. విన్న తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇప్పుడు నేను చేస్తే ఏం చేయాలి, ఏం సినిమా చేయాలి, హీరోగా ఏం సినిమా చేయాలి, హీరోగా మరి వాళ్ళు ఇస్తారా లేదా మనకు తెలియదు. సో మంచి క్యారెక్టర్ కావాలి అని అనుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ అనే ఒక క్యారెక్టర్, ఒక మ్యాథ్స్ టీచర్, ఇందులో హీరో అంటారా ఏమంటారా అనేది మీరు సిరీస్ చూసిన తర్వాత మీరు చెప్పాలి. అది నేనైతే చంద్రశేఖర్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనేది ఆ క్యారెక్టర్లో ఉంది, కానీ మిడిల్ క్లాసే హీరో ఈ సినిమాకి. ఈ సిరీస్కి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఒక హీరో. దాంట్లో వచ్చిన పాత్రలు ఇవన్నీ, ఆ పాత్రకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే మా ఫాదర్ టీచర్ కాదు కానీ కష్టాలు అందరి అవే, డబ్బులకి కానీ రకరకాలు ఉన్న దాంట్లోనే సర్దుకొని నలుగురిలో బయటపడకుండా ఎలా ఫ్యామిలీని నడపాలి అని తపన పడే మా నాన్న లాంటి వ్యక్తులు ఈ సమాజంలో 95% ఉన్నారు. అలాంటి ఆ మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఆ కథ నాకు కనెక్ట్ అయింది. ఈ జనరేషన్కి వస్తే ఈ కథలో ఉన్నటువంటి రోహన్ పాత్ర నా చిన్న కొడుకు కనెక్ట్ అయింది. సో ఇలాగా రకరకాల పాత్రలన్నీ కూడా నా చుట్టూ ఉండే పాత్రలు. కానీ ఇంకొకటి హానెస్టీ, దాంట్లో క్యారెక్టర్లో ఉన్న హానెస్టీ. చంద్రశేఖర్ ఏదైతే నేను ప్రశ్నిస్తానో నిజాన్ని మాట్లాడటానికి భయపడినాం ఎవడికి, అలాంటి ఒక మాస్టారు ఇవాళ ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్స్ యుగంలో ఒక మాస్టారు ధైర్యంగా పోయి, నేను గవర్నమెంట్ టీచర్ని అయ్యుండి ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలను చేర్చినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి కూడా సిగ్గుపడని ఒక క్యారెక్టర్, ఆ యాజమాన్యాన్ని ప్రశ్నించి వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక క్యారెక్టర్, ఒక నిజాయితీ, ఆ క్యారెక్టర్లో నిజాయితీ, ఆ చంద్రశేఖర్ గారి క్యారెక్టర్లో ఉన్న ఒక నిజాయితీ, ఇవన్నీ కూడా. అలాగే వాసుకి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టం తెలిసే విధంగా పెంచే ఒక ఇది. నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది, మా అమ్మ మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం, అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది. మిడిల్ క్లాస్ 90s అనే కాదు, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది. సో అదంతా కనెక్ట్ అవటానే నేను ఈ పాత్రని ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి. అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది, అది ఆ ప్రొడక్షన్ తను చేస్తూ ఉండటం అనేది అది గొప్ప విషయం. ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్త కుర్రాడు, ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తి గారు. ఇది వాసుకి గారు, ఒక్క నిమిషం లక్ష్మి. వాసుకి గారు మీకు, సో ఇందాక శివాజీ గారు చెప్పారు బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చారని. సో బాలచంద్ర గారి సినిమాలంటే మనకు తెలుసు. సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా 95% మిడిల్ క్లాస్ కథలేవా అన్నీ కూడా. సో మీరు ఎలా ఈ
కథకి రిలేట్ అయ్యారు? మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమన్నా రిలేషన్ ఏమైనా ఉందా అనిపించిందా మీకు? రిలేషన్ కాదండి, నేను వచ్చిందే మిడిల్ క్లాస్లోంచే. ఈ స్క్రిప్ట్లో జరిగే ప్రతి సిట్యువేషన్ నా లైఫ్లో జరిగి ఉంది. ఈ స్క్రిప్ట్లో నేను మదర్ రోల్ ప్లే చేశాను, కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్, ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పిందే. సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది. కనెక్ట్ కాదు, ఇట్స్ జస్ట్ నాస్టాలజిక్ రివైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. మేము ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే. డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, మామ్ వాజ్ అ స్కూల్ టీచర్. మేము ఇంట్లో వస్తే చదివితే నీకు భవిష్యత్తు, లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు, తడిబట్ట పెడతావు, ఇలాంటిదే మేము ఇది విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను. సో నాకు కనెక్షన్ అనేది కాదు. ఆదిత్య చెప్పేటప్పుడు ఈయన ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసాడా అన్నట్టు నాకు అనిపించే అంత డౌట్ వచ్చేసింది, బికాస్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్. సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్, ఒక రకమైన లైక్ ఇట్స్ అ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది. వైఫై వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి, కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్. So that sweetness is only there with middle class. So I miss it. Actually, I miss it. So I felt so connected. అది ఒక మెయిన్ రీజన్ నేను ఇది చేయడానికి, నాకు నచ్చి నేను చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. సో అండ్ ఆదిత్యస్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్. శివాజీ గారు, అంటే గతంలో మీరు కొద్దిగా పొలిటికల్గా కానీ అన్ని రకాలు బాగానే ఉండేవాళ్ళు, చేసేవారు, అంటే మీ వాయిస్ కూడా బాగా వినిపించేవారు. అలాంటిది ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే మీకు ఒక ఫ్యాన్ బేస్, అంటే మీరు మాట్లాడేది కూడా సొసైటీ పరంగా మాట్లాడేవారు, ఆ విషయాలపైన కూడా చాలామంది అభిమానులు కానీ ఉండేవారు కదా. అలాంటి శివాజీ ఇప్పుడు పాలిటిక్స్ నుంచి ఎందుకు డైవర్ట్ అయిపోతున్నాడు? అదే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమైపోద్దంటే, ఎవరు కూడా నేను పాలిటిక్స్లో ఉన్నానా, ప్రజల గురించి మాట్లాడుతున్నానా, పాలిటిక్స్లో ఉంటే చుట్టూ ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలని తిడుతూ, రాజకీయ అవతల పార్టీని తిడుతూ ఉండాలి. నేను ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించే మాట్లాడాను మొదటి నుంచి. ఎస్, నేను బీజేపీలో జాయిన్ అయినమాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళ ప్రామిస్ని ఎప్పుడైతే పక్క పెట్టేశారో ఆ తర్వాత బయటకు వచ్చి నేనే రాజకీయ పార్టీలో లేను. ప్రజల సమస్యల గురించి, ప్రజల అవసరాలు, ముఖ్యంగా యూత్కి సంబంధించి నేను ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను. దానికి లీడర్షిప్ చాలా అవసరం. లీడర్స్ కరెక్ట్గా ఉంటే, నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం, ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు, అంటే క్లీన్ వాటర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదు రోడ్స్ కావచ్చు, మనకు రావాల్సిన క్లీన్ పవర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రజలకి సంబంధించిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తి మొత్తం కూడా రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తూ ఉంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం కోల్పోయింది. క్యాస్ట్ ఫీలింగ్స్, అవసరమైతే రాముడు, దేవుడు, లేదంటే అల్లా, లేదంటే జీసస్, ఇలాంటి వాటికి రకరకాలుగా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో తయారైన తర్వాత ఎంతకాలం పోరాడగలడండి ఒక మనిషి? వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేశాను. అలాని ఇప్పుడు వదిలేశాను కాదు, నెవర్. ప్రజల గొంతుకగా మాత్రం ఎప్పుడు ఉంటాడు శివాజీ. కానీ నా ప్రొఫెషన్ మాత్రం నన్ను నటుడిగా నిలబెట్టి నా గొంతుక 10 మందికి తెలియటానికి కారణమైన సినిమా మాత్రం ఇక నుంచి చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఆ సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను, ఈ వెబ్ సిరీస్ చేశాను, ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను. వాళ్ళు డబ్బులు వేసినా చూద్దాంలేని ఆగా. అంటే ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా, అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు? పొలిటికల్ క్వశ్చన్స్ వద్దు, ఇదే లాస్ట్ నేను చెప్తాను. నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను. మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు, అది నిజం. అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైనా చెప్పాలనుకున్నది
క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎక్కడో లోపం జరుగుతుంది, అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవటం పెద్ద కష్టమైన పని ఏం కాదు. పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు. ఓన్లీ నేను సపరేట్గా పెడతా, అప్పుడు వేసుకోండి గట్టిగా. ఆదిత్య, డైరెక్టర్ ఆదిత్య. లాస్ట్ క్వశ్చన్ ఇదే, దీంతో మనం ఎండ్ చేద్దాం. యా, హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్. బాగుంది ట్రైలర్. నా క్వశ్చన్ ఏంటంటే #90s అని పేరు పెట్టారు కదా, క్యాలెండర్ చూస్తే 2017 ఉంది. 2007లో జరిగే స్టోరీనా? 2007లో జరుగుతుందండి. బేసిక్గా 90s అంటే 90sలో పుట్టిన కిడ్స్ అని చెప్పేసి అంతే. అండ్ మీ పేరు వెనకాలైన హాసన్కి ఏదన్నా పేరు ఉందా? నార్మల్గా ఉందా? జస్ట్ నార్మల్. నాకు కమల్ హాసన్ ఫ్యాన్. హౌ మెనీ ఎపిసోడ్స్ విల్ బి దేర్? 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ. ఈటీవీ వాళ్ళది అంటే #, అనేది మీ ప్రతి టైటిల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. #కృష్ణారామ అని ఉంది, #90s అని ఉంది. ఎనీ సంథింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారా ఎట్లాగా? సార్ సింపుల్ సార్, ఇప్పుడు ట్రెండింగ్ ఈ జనరేషన్ ఎగ్జాక్ట్లీ జనరేషన్లో ఏ ట్రెండింగ్ టాపిక్స్ చూసినా ఫస్ట్ #, అని కొడుతూ ఉన్నారు కదా. సో అలా రిసెంబ్లింగ్ ఉంటుందనే. బట్ 90s అనేది సంబంధం ఏం లేదు సార్. బట్ అదే అందరికీ కనెక్ట్ అవ్వాలని పెట్టాము. అంటే 90s అనేసరికి ఓన్లీ పేరెంట్స్కే చూస్తారేమో అని కాకుండా పిల్లలు కూడా చూసే సిరీస్ అని చెప్పడానికి పెట్టింది అంతే. సో అలా #, అనమాట. మీరు కూడా #, పెట్టి ఇంకో #. సో థ్యాంక్ యూ సో మచ్. #90s మీ అందరినీ పలకరించడానికి Jan 5th వచ్చేస్తుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఈటీవీ విన్ని డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఈ సిరీస్ని ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు #90s సిరీస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ. దిస్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. సో మీడియా అందరూ స్క్రీన్ నెంబర్ 1లో కలుసుకుందాం మనం అందరం మళ్ళీ సేమ్ టు సేమ్.